హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. వనవాసిని ఇష్టపడడానికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉండాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ నచ్చలేరు. క్లాసికల్ సినిమాలు ఎలానో క్లాసికల్ బుక్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, ఇదైతే ఖచ్చితంగా క్లాసికల్ బుక్ అనే కోటాలోకే చేరుతుంది. మొదటిసారి నేను 2008-2009లో చదివాను అనుకుంటాను. చదివినప్పుడు కొన్ని కల్పితాలేమో అనుకుని దాని తర్వాత రీసెర్చ్ చేశాను దీని మీద. అంటే గూగుల్లో సెర్చ్ చేసి నిజంగా చీనా గడ్డి ఉంటుందా, లేదంటే అలాంటి ప్రకృతి అలాంటివి ఉంటాయా అని. అవి చూసిన తర్వాత నాకు అప్పుడు నేను ఈ పుస్తకం చదివినప్పుడు నాకు ఎలాంటి మిశ్రమ స్పందన అనేది ఉందో, ఈ 2 రోజుల నుంచి నాకు అదే మళ్ళీ నా మనసులో పాతుకుపోతుంది. ఒక రకమైన బాధ, ఇంకొక రకమైన సంతోషం. అలాంటి ప్రకృతి ఉంటుందా, అంత బాగుంటాయా అడవులు అనేది కొంచెం సంతోషమైతే, నిజంగా అంత దరిద్రంలో మనుషులు ఉన్నారా, ఉండేవారా అనేది ఎంత బాధ కలిగిస్తుందంటే అది మాటల్లో చెప్పలేం. వనవాసి వింటున్న అందరికీ నా నమస్కారాలు. ఇక కథ విషయానికి వస్తే, సత్యచరణ్ గ్రామాలలో కలరా సోకిందని తెలుసుకొని అక్కడికి వెళ్ళి రోగుల్ని పలకరిస్తూ ఉంటాడు కదా, అంతవరకు విన్నాం. అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది. రోజంతా రోగికి చేసి ఆకలితో బాలిక పాచిమెతుకులే ఇంత ఉప్పు మిరపకాయ నంజుకొని తింటుంది. విషపూరితమైన అన్నం, ప్రతి ముద్దలోనూ మృత్యు అంకురాలు. బాలిక అమాయకపు నేత్రాల వైపు చూశాను. కళ్ళ నీరు కాలువలు గట్టుతుంది. నాకు ఒళ్ళు గగురు పొడిచింది. ఈ అన్నం పారేయమని చెప్పు రాజు, ఈ గదిలోన అన్నం ఉంచడం అన్నాను. అన్నం పారమనేసరికి ఆమె విస్మయంతో నా వంక చూడనారంభించింది. అన్నం ఎందుకు పారేయడం? పారేస్తే తినేదేమిటి ఇంకా? ఓజుగారి ఇంట్లో ఈ 2 మెతుకులు తినమని ఇచ్చారు. నాకు జ్ఞప్తికొచ్చింది. ఈ దేశంలో అన్నం అంటే మన దేశంలో పూరీలు పులావు మాదిరి అతి ప్రియమైన వస్తువు. అయినా కొంత కఠినంగానే ముందు లేచి వెళ్ళి ఆ అన్నం పారేసిరా అని గద్దించాను. ఆమె భయపడుతూ లేచి వెళ్ళి అన్నం పారేసొచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆమె భర్తని బ్రతికించడం సాధ్యం కాలేదు. సంజపడిన తర్వాత ముసలివాడు ఆఖరి నిశ్వాసం విడిచాడు. అబ్బా పాపం, ఆమె ఎంత ఏడ్చింది. రాజు కూడా ఆమెను చూసి దుఃఖించాడు. మరొక ఇంటికి తీసుకువెళ్ళాడు. అది రాజు పాండే దూరపు చుట్టరికం బావమరిది ఇల్లు. అతను మొదట ఈ ఇంటిలోనే దిగాడు. భోజనము పడక ఇక్కడే. ఇక్కడ తల్లికి కొడుక్కి ఒక్కసారి కలరా వచ్చింది. ఇద్దరిని వేరువేరు గదులలో పడుకోబెట్టారు. తల్లికి కొడుకుని గురించి బెంగ, కొడుక్కి తల్లి కోసం బెంగ. 8 ఏళ్ళుంటాయి కొడుక్కి. మొదట కొడుకు పోయాడు. తల్లికి ఇది చెప్పడానికి వీల్లేదు. నా హోమియోపతి వైద్యం వల్ల పరిస్థితి క్రమంగా బాగుపడ్డం మొదలుపెట్టింది. తల్లి అస్తమాను కొడుకుని గురించి అడుగుతుంది. ఆ గదిలో నుంచి కొడుకు మూలుగు సవ్వడి వినపడదేం. ఎలా ఉన్నాడు? వాడికి నిద్రకి మందు ఇచ్చాం, నిద్రపోతున్నాడు అని చెప్పాం. గుట్టు చప్పుడు కాకుండా కొడుకు శవాన్ని ఇంటిలో నుంచి బయటకు చేరవేయడం జరిగింది. గ్రామస్తులకు ఆరోగ్య నియమాలు బొత్తిగా తెలియవు. ఉన్నది ఒక్కటే చెరువు, అందులోనే మురికి బట్టలు పిండటం, అక్కడే స్నానాలు చేయటం, అవే నీళ్లు త్రాగటం. ఈ విషయంలో మాత్రం గ్రామస్తులను మార్చలేకపోయాను. ఎంతమంది తమకు కావలసిన వాళ్లను విడిచిపెట్టి పారిపోయారో లెక్కలేదు. ఒక ఇంటిలో ఒక రోగిని చూశాను. ఆ ఇంటిలో రోగి తప్ప ఇంకెవరూ లేరు. రోగి ఇల్లరికపు టల్లుడు. భార్య కిందటేడాదే పోయింది. అతను మాత్రం ఇల్లు విడవలేదు. అతనికి జబ్బు కనపడగానే మామగారి తరపు వాళ్ళందరూ అతని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. రాజు పాండే అతనికి రాత్రింబగళ్ళు సేవ చేస్తున్నాడు. నేను మందు మొదలైనవి ఏర్పాటు చేశాను. చివరికి అతను బ్రతికాడు. మామగారింట్లో అన్నదాస్యపు రాత ఇంకా అతనికి రాసిపెట్టి ఉంది. రాజు పాండే తన సంచి తీసి వైద్యం వల్ల ఎంత అర్జన కూడిందో లెక్క పెట్టుకోవడం చూసి అడిగాను. ఎంత సంపాదించావు రాజు అని. రాజు అటు లెక్క చూసి ఇటు లెక్క చూసి ₹3 అని చెప్పాడు. ఈ మాత్రానికి అతను ఆనందపడిపోతున్నాడు. ఈ దేశంలో జనానికి సామాన్యంగా పైసా కళ్ళ చూసే అదృష్టం కలగదు. ఇక్కడ ₹3 సంపాదన అంటే తక్కువేమీ కాదు. రాజు పాండే ఇప్పటికీ 15 రోజులుగా డాక్టర్కి డాక్టర్గాను, నర్సుకి నర్సుగాను పనిచేస్తున్నాడు. ఒకనాడు అపరాత్రి వేళ గ్రామంలో ఏడుపులు పెడబొబ్బులు వినవచ్చాయి. ఎవరో ఇంకొకరు చనిపోయారన్నమాట. రాత్రి ఇంక నిద్ర పట్టింది కాదు. గ్రామంలో అనేక మందికి నిద్రాహారాలు లేవు. ఇళ్ల ముందు పెద్ద మంటలు వేసి అందులో గంధకం వేస్తూ పొగలు ఊరు నలుమూలలా వ్యాపింపచేస్తూ అక్కడే చేరి కబుర్లు చెప్పుకుంటూ గడుపుతున్నారు. అంతా రోగులను గురించే కబుర్లు, చావు వర్తమానాలే. ఎవరు పారిపోయారని మీమాంసలే. మరే విషయం వినపడ్డం లేదు. అందరి మాటల్లోనూ భయం స్పష్టపడుతుంది. రాత్రి 2 జాముల వేళ కబురు వచ్చింది. ఆ వృద్ధుని భార్య అయిన బాలికకు కలరా సోకిందని. వెళ్ళి చూశాను. ఆమె పొరిగింటి వెనుక పశువుల పాకలో పడుకుంది. భయం వల్ల తన ఇంటిలో ఉండలేకపోయింది. కానీ ఎవరూ ఆశ్రయం ఇచ్చారు కాదు. ఆమె కలరా రోగిని ముట్టుకుంది కదా.
పాకలో ఒక పక్క ఎండుగడ్డి మూపు మీద గోనె పరుచుకొని అందులోనే అటూ ఇటూ పొరలాడుతుంది. ఆ నిర్భాగ్యురాలిని కాపాడాలని నేను రాజు ఎంతో ప్రయత్నం చేశాం. ఒక్క లాంతరు కానీ మంచినీళ్లు కానీ ఎవరి దగ్గర తీసుకురాలేకపోయాం. ఎవ్వరూ ఇటు తొంగి చూడనైనా లేదు. ఎవరికైనా కలరా సోకిందంటే చాలు వాళ్ళకి ఆమడ దూరంలో కూడా ఉండకుండా అందరూ పారిపోతున్నారు. అంత భయం పుట్టింది. రాత్రి తెల్లవారు వచ్చింది. రాజుకి మంచి నాడిజ్ఞానం ఉంది. చెయ్యి చూసి పరిస్థితి ఏం బాగోలేదు బాబుగారు అన్నాడు. నేను మాత్రం ఇంకేం చేయగలను? డాక్టర్ని కాను. సెలైన్ ఇప్పించవచ్చు, కానీ ఈ ప్రాంతంలో ఎక్కడా ఒక డాక్టర్ లేడు. ఉదయం 9 గంటలకు బాలిక ప్రాణం పోయింది. మేము లేకపోతే ఆ శవాన్ని అక్కడి నుంచి ఎవరైనా తీస్తారా అనేది సందేహమే. ఎంతో బ్రతిమాలి బామాలగా 2 ఆహిర్ రైతులు 2 వెదురు బొంగులతో వచ్చారు. వాటితో శవాన్ని త్రోసుకుంటూ దొర్లిస్తూ నదివైపు ఈడ్చుకుపోయారు. రాజు అన్నాడు, బతికిపోయింది బాబుగారు. ఎక్కడ ఆధారం లేని వితంతువు, పైగా చిన్న వయసు. ఏమి తింటుంది, ఎవరు చూస్తారు అని. మీ దేశం బుద్ధిగా గొడ్డు దేశమోయ్ రాజు అన్నాను. పాపం ఆ అమ్మాయిని ఎంతో కోరికతో దాచిపెట్టుకున్న అన్నం మెతుకులు కూడా తిననివ్వలేకపోయాను అని నాకెంతో ఖేదం కలిగింది. నిశ్శబ్దమైన మధ్యాహ్న సమయంలో దూరాన మహాలిఖ రూప అరణ్యము, కొండలు నిగూఢమైనవిగా కనబడుతున్నాయి. ఎన్ని తడవలో అనుకున్నాను ఒకసారి ఆ కొండలెక్కి చూసి రావాలని, కానీ తీరిక చిక్కలేదు. మహాలిఖ రూపగిరిపైన అరణ్యం అతి దుర్గమమైనదని, అక్కడ శంఖచూడ సర్పాలుంటాయని, అడవి కోళ్ళు, అతి దుర్బలమైన వన్యచంద్ర మల్లికా పుష్పగుచ్చాలు అక్కడ కనపడతాయని, ఆ అరణ్యంలో పెద్ద పెద్ద ఎలుగుబంట్లు గుంపులు గుంపులుగా తిరుగుతాయని విన్నాను. కొండపైన నీళ్లు దొరకవు. అక్కడ తిరిగే శంఖచూడ సర్పాలు అతి భయంకరమైనవి. అందువల్ల కట్టెలు కొట్టేవాళ్ళు ఆ కొండపైన అడుగు పెట్టరు. దిగంతాలలో దీర్ఘక్షితిజ రేఖలా గోచరించే మహాలిఖ రూపగిరి కాననాలు, ప్రకృతి త్రికాలాల దృశ్యాలను ఎన్నెన్ని మారులు ఎన్నెన్ని స్వప్నాలలో చూశానో. దీనినే దేవతల విహార భూమి అనాలనిపిస్తుంది. ఇక్కడి వెన్నెలలు, ఈ వనాలు, ఈ ఏకాంతం, విని సౌందర్య గరిమ, ఈ నిగూఢ ప్రకృతి, ఇక్కడి మనుషులు, పక్షుల కలధ్వనులు, వన్యపుష్పాల శోభ అన్నీ అత్యద్భుతంగా కనపడతాయి. మనస్సుకు గాఢ ప్రశాంతత, ఆనందము చేకూర్చుతాయి. ఇటువంటి అనుభూతి జీవితంలో మరెక్కడా ఎన్నడూ లభించదు. మధ్యాహ్న వేళ, సాయంకాలం, వెన్నెల రాత్రుల్లోనూ అవి ఎంత అద్భుత దృశ్యాలు! అంతరంగంలో ఏదో గాఢమైన అనుభూతి కలుగుతుంది. ఒక రోజున కొండ చూడాలని బయలుదేరాను. గుర్రం ఎక్కి 9 మైళ్ళ దూరం వెళ్ళి అక్కడొక చోట 2 పక్కల శైలశ్రేణి వ్యాపించిన చోట మధ్య మార్గంలో ప్రవేశించాను. 2 పక్కల పర్వత సానువులపై కీకారణ్యాలు, దారికి ఇటు అటు దట్టమైన అడవి తోపులు, సన్నని బాట, డొంక తిరుగుళ్ళు తిరుగుతూ పోతుంది. మార్గమంతటా ఎగుడు దిగుళ్ళు, మధ్య మధ్య రాళ్లగుట్టల మీదుగా గలగలా ప్రవహించే కొండవాగులు. అడవి చంద్రమల్లికలు మాత్రం కనపడలేదు. అది ఇంకా శరత్కాలం, ఆ పువ్వులు వికసించే సమయం కాదు. కానీ అడవి అంతా ఎన్నెన్ని రకాల వన్య సేఫాలి వృక్షాలు. చెట్ల నిండా పువ్వులు గుత్తులు గుత్తులుగా వ్రేలాడుతున్నాయి. చెట్ల తలల నిండా విరబూసిన పువ్వులు, క్రింద శిలాఖండాలపైన సెలయేటి ఒడ్డుపైన పరిచినట్లున్న పువ్వులు, ఎటు చూసినా పువ్వులే. వర్షాంతంలో ఇంకా ఎన్నెన్ని అడవి చెట్లు, ఎన్నెన్ని రకాల పువ్వులు వింతగా విరపూసి ఉంటాయో. సప్తవర్ణ, అర్జున, పియుపుష్ప వృక్షాలవానాలు, నానా జాతుల లతలు, ఆర్కేడ్స్, నానా రకాల పుష్పాల సుగంధ పరిమళాలు మేళవించి తేనెటీగల మాదిరే మనుషులను కూడా మత్తెక్కిస్తాయి. ఇన్నాళ్లుగా ఇక్కడున్నాను, కానీ ఈ ప్రకృతి సౌందర్యం ఇంతవరకు నాకు అజ్ఞాతంగానే ఉండిపోయింది. మహాలిఖారూప అరణ్యాన్ని, కొండని దూరం నుంచి చూసి భయపడుతూ ఉండేవాడిని. పెద్ద పులులుంటాయి, సర్పాలుంటాయి, భల్లూకాలు లెక్కలేనివి అని విన్నాను. కానీ ఎక్కడా భల్లూకాల గుంపు కనబడలేదు. జనం ఎంత అతిశయంగా చెబుతారో అంత భయంకరంగా లేదు. క్రమక్రమంగా మార్గానికి 2 పక్కల అడవి మరింత దట్టమవుతుంది. మార్గం కనపడకుండా చెట్లు కొమ్మలు క్రమ్మివేస్తున్నాయి. పెద్ద పెద్ద వృక్షాలు, కొమ్మలు, ఆకులు దారికి పైన చాందిని సృష్టించాయి, అంటే ఛత్రం. నల్లనల్లని చెట్ల మొదళ్ళు, వాటి పాద ప్రదేశాలలో రకరకాల ఫెర్న్స్, అంటు మొక్కలు ఎదుట చూశాను. మార్గం ఎత్తుగా పైకెక్కుతున్నట్లుంది. అక్కడ అడవిలో చీకటి నీడలు మరింత దట్టంగా వ్యాపించాయి. ఎదురుగా ఉత్తంగ శైల శృంగం ఒకటి, అనావృత శైల శిఖరానికి కొద్ది దిగువలో వన్యపాదపాలు. ఇంత దిగువ నుంచి చూస్తే అవి పొట్టి దుబ్బలు మాదిరిగా కనపడుతున్నాయి. ఈ ప్రాంతమంతా అపురూపంగా, అతి గంభీరంగా కనపడుతుంది. ఆ మార్గాన్ని అనుసరిస్తూ కొండపైన చాలా ఎత్తు వరకు ఎక్కాను. తరువాత దారి క్రిందకు దిగుతున్నట్లుంది. కొంత దూరం దిగి ఒక పియా వృక్షం నీడలో గుర్రాన్ని కట్టివేసి ఒక రాతిపైన కూర్చున్నాను. అలసిపోయిన గుర్రానికి కొద్ది విశ్రాంతి ఇవ్వాలని తలెత్తి చూసేసరికి ఆ శైల శిఖరం హఠాత్తుగా ఎడమవైపున కనపడింది.
పర్వతాలపైన ఇటువంటి విచిత్రాలు అనేకసార్లు గమనించాను. ఎక్కడో బయలుదేరుతాం, అర్ధగజం దూరంలో పునే భిన్నమైన 2 దృశ్యాలు కనపడతాయి. కొండ శిఖరం ఒకవైపున ఉన్నదల్లా మరొక వైపున కనబడుతుంది. ఇదే ఈ శిఖరం, తిన్నగా ఉత్తరాన ఉందనుకున్నాను. 2 అడుగులు వెళ్ళానో లేదో హఠాత్తుగా అది పడమటికి వచ్చి నిలిచినట్లు కనపడింది. కొంతసేపు మౌనంగా కూర్చున్నాను. సమీపంలో ఎక్కడో సెలయేటి గలగలలు. శైలమాలావృతమైన ఈ మహారణ్యంలో గభీర నిశ్శబ్దత గలగల ధ్వనుల వల్ల మరింత గంభీరమైనట్లు తోచింది. నలుపక్కల ఎత్తైన పర్వత శిఖరాలు, వాటి శిరస్సులపైన శరత్కాలపు నీలాకాశం. ఎంతకాలం నుంచి, ఎన్ని యుగాల నుంచి ఈ పర్వతము, ఈ అరణ్యము ఇదే రీతిగా ఉన్నాయో. ప్రాచీన యుగంలో ఆర్యులు ఖైబర్ కనుమ దాటి మొట్టమొదట పంచనద దేశంలో ప్రవేశించినప్పుడు ఈ అరణ్యం ఈ విధంగానే ఉండేది. బుద్ధ భగవానుడు నవవధువు అయిన తరుణ పత్నిని విడిచి ఏ రాత్రివేళ రహస్యంగా గృహత్యాగం చేసి వెళ్ళిపోయాడో ఆనాడు ఆ రాత్రి సమయంలో కూడా ఈ శైల శృంగం నేటి రాత్రి మాదిరిగానే చంద్రకాంతులతో కలకలలాడుతూ ఉండాలి. తమసా నది తీరాన పర్ణ కుటీరంలో ఆదికవి వాల్మీకి ఏకాగ్ర చిత్తంలో రామాయణ రచన సాగిస్తూ మధ్యలో అకస్మాత్తుగా తలెత్తి చూసినప్పుడు సూర్యుడు అస్తాచలం పైన కనపడ్డాడు. తమసా నది కృష్ణ జలాలలో రక్తవర్ణ మేఘాల అరుణ ఛాయలు ప్రతిఫలిస్తున్నాయి. ఆశ్రమంలో ఆశ్రమ మృగాలు తిరుగాడుతున్నాయి. ఆనాడు కూడా పడమటి దిగంచాలలో అంతిమ రాగదీప్తులు మహాలిఖారూప శైలగిరి శృంగం పైన ఇదే విధంగా ప్రకాశించి ఉంటాయి. చంద్రగుప్తుడు మొదట సింహాసనం అధిష్ఠించిన రోజున యమనుల రాజు హెలియోడోరస్ గరుడ ధ్వజాన్ని నిర్మించినప్పుడు రాకుమారి సంయుక్త స్వయంవర సభలో పృథ్వీరాజు ప్రతిమను మాలతో అలంకరించిన రోజున సాముగరుడిలో పరాజయం పొందిన హతభాగ్యుడైన దారా అగ్ర నుంచి అతి రహస్యంగా ఢిల్లీకి పలాయమైన ఆ రాత్రివేళ చైతన్యదేవుడు శ్రీవాసంలో సంకీర్తన చేసిన కాలంలో ప్లాసీ యుద్ధం జరిగినప్పుడు సర్వకాలాలలోనూ మహాలిఖారూప దేశంలో ఈ పర్వతం, ఈ కాననం సరిగ్గా ఇదే తీరులో ఉండేవి. ఆనాడు ఈ మహారణ్యంలో ఎవరు నివసించేవారో. ఈ అరణ్యానికి ఆనతి దూరంలోనే ఒక గ్రామం చూశాను. ఆ గ్రామంలో ఏవో కొద్ది గుడిసెలున్నాయి. మహువా బీజాల నుంచి ఇప్ప నూనె తీయడానికి 2 కొయ్య పలకలతో చేసిన తిరగలి వంటిదే ఒకటి ఉంది. ఒక వృద్ధురాలను చూశాను. ఆమె వయసు 80-90 ఏళ్ళు ఉండవచ్చు. నారపీచులా జుట్టు, ఒళ్ళంతా పొట్టు రాలుతున్నట్టుంది. ఎండలో కూర్చొని తలలో పేలు తీసుకుంటుంది. భారత చంద్రుని రచనలో వృద్ధ వేషధారిణి అయిన అన్నపూర్ణను పోలి ఉంది. ఇప్పుడిక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఆ వృద్ధురాలికి జ్ఞప్తికొచ్చింది. ఈ ప్రాంతపు ఆటవిక నాగరికతకు ఆమె చిహ్నం అనిపించింది. ఆమె పూర్వ పురుషులే ఈ అరణ్యంలో బహుసహస్ర వర్షాలు నివసిస్తూ వచ్చారు. యేసుక్రీస్తు సిలువకెక్కిన రోజున ఇక్కడ ఏ రీతిగా మహువా తైలం తీసేవారో నేటికి ఆ రీతిగానే తీస్తున్నారు. వేలకు వేల సంవత్సరాల చిహ్నమైన మిగలకుండా ఘన తుషారంలో లీనమైపోయాయి. కానీ నేటికి ఇక్కడ జనం ఉండేలు బద్దతోనే పిట్టల్ని కొడుతున్నారు. ఈశ్వరుని గురించి, జగత్తుని గురించి ఊహ పరికల్పనలో బిందు మాత్రమైనా పురోగమించలేదు. ఈ వృద్ధురాలు ఏమి తలపోస్తుంది? అది తెలుసుకోవడానికి నా ఏడాది సంపాదనైనా ధారపోయటానికి సిద్ధపడానా? ఒక్కొక్క జాతి సభ్యతలో నిగూఢంగా ఏవో బీజాంకురాలుంటాయి. ఎంత కాలం గడుస్తుందో అంత సారవంతమవుతాయి. ఒక్కొక్క జాతి వేలాది సంవత్సరాలు గడిచినా అదే స్థితిలో స్థానువుగా ఉండిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియదు. అనాగరికులైన ఆర్యజాతి 4-5 వేల సంవత్సరాలలో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు, జ్యోతిష్య శాస్త్రం, రేఖాగణిత శాస్త్రం, చరకశృతి రచించారు. దేశానికి విజయం చేకూర్చారు. సామ్రాజ్యాలు, నగరాలు నిర్మించారు. వీనస్ శిల్పామూర్తిని, పార్థనన్, తాజ్మహల్, కోలన్ కెథెడ్రల్ నిర్మించారు. దర్బారీ కన్నడ రాగాలు, 5th సింఫోనీ సృష్టించారు. విమానాలు, నౌకలు, రేడియో ధ్వని ప్రసారం, విద్యుత్ శక్తి మొదలైనవి అనేకం ఆవిష్కరింపచేశారు. కానీ పాపువా న్యూగిని, ఆస్ట్రేలియాల ఆదిమ జాతులు మన దేశంలో గోండు, మూండా, కోలా, నాగా, కూకి ఆదిమ జాతుల మాదిరిగానే పూర్వకాలంలో ఏ స్థితిలో ఉండేవారో నేడు ఆ స్థితిలోనే ఉండిపోయారు. 5,000 సంవత్సరాలుగా వీరలా ఎందుకు ఉండిపోయారో తెలియదు. అంతకుముందు మరెంతో కాలానికి పూర్వం ఇప్పుడు నేను కూర్చున్న చోట ఒక మహాసముద్రం ఉండేది. కాంబియన్ యుగంలో ఇక్కడ ఇసుక తీరం పైన ఆ ప్రాచీన మహాసముద్ర తరంగాలు వచ్చి కొట్టుకుని విరిగిపడేవి. ఇటువంటి ఈ స్థలంలో ఇప్పుడు ఒక ఎత్తైన పర్వతం లేచింది. ఈ గాఢ కాననంలో కూర్చొని ఆ పురాతన యుగాల నాటి సముద్రాల స్వప్నాలు చూస్తున్నాను. పురాతయ స్త్రోత పులిన మధున తత్ర సరితాం. సైకత శిలామయమైన ఈ శైల శిఖరం పైన విస్మృత సనాతన యుగాల కల్లోలిత మహాసముద్ర తరంగాఘాత చిహ్నాలు నేటికి నిలిచి ఉన్నాయి.
ఈ చిహ్నాలు అతి స్పష్టంగా కనపడతాయి. భూతత్వ నిపుణులైన శాస్త్రజ్ఞులకైతే వెంటనే గోచరిస్తాయి. ఆ యుగాలలో మానవులు లేరు. ఈ విధమైన వృక్ష సంతతి లేదు. ఆ కాలంలో ఎలాంటి చెట్లు పుట్టలు ఉండేవో, ఎలాంటి జంతుజాలం ఉండేదో అవన్నీ ఇక్కడ రాతిపై చిహ్నాలుగా మిలిచిపోయాయి. ఆ చిహ్నాలను ఏ మ్యూజియంకి వెళ్ళినా చూడవచ్చు. మహాలిఖారూప శిఖరం పైన సాయంకాలపు టెండ రంగు మారుతుంది. సేఫాలి వనం మీదుగా సుగంధ పరిమళం నింపుకొని మందమారుతం లేచింది. ఈషత్ హేమంత తుషార చిహ్నం కూడా కానవస్తుంది. ఇంకా ఇక్కడ ఆలస్యం పనికిరాదు. ఎట్టెదుట కృష్ణపక్ష ఏకాదశి రాత్రి చీకట్లు ముసిరి వస్తున్నాయి. అడవిలో ఎక్కడో నక్కల కూతలు, ఎలుగుబంట్లో పెద్ద పులులో దారి అడ్డగించవచ్చునింకా. ఒకరోజు తిరుగుదారిలో మొదటిసారిగా అడవి నెమళ్లను చూశాను. అడవిలో ఒకచోట ఏకాంత స్థలంలో ఒక రాతిపైన నెమలి జంట నిలబడి ఉంది. గుర్రాన్ని చూసి బెదిరి మగనెమలి ఎగిరిపోయింది. ఆడనెమలి మాత్రం కదలలేదు. పెద్ద పులుల భయం వల్ల అట్టేసేపు నిలిచి చూడటానికి వీలు లేకపోయింది. అయినా ఒకసారి దాని ముందు ఆగి చూశాను. ఈ ప్రాంతంలో నెమళ్ళున్నాయని వినడమే కానీ నేను నమ్మలేదు. ఇంక అట్టేసేపు అక్కడ ఉండే ధైర్యం లేకపోయింది. ఏమో, ఎవరికి తెలుసు, మహాలిఖారూప అరణ్యంలో పెద్ద పులులు ఉన్నాయనే ప్రమాదం కూడా నిజమే కావచ్చు కదా. జన్మభూమి కోసం మనసు అదోలాయిపోవడం ఒక చిత్రమైన అనుభూతి. చిరకాలం ఒకే చోట గడిపిన వారు, స్వగ్రామాన్ని పరిసరాలను దాటి ఇతర స్థలాలకెన్నడూ కదిలి వెళ్ళని వారు ఈ మనోభావం ఎంత చిత్రమైనదో గ్రహించలేరు. ఆత్మీయ స్వజనులు లేని ప్రవాస స్థలంలో దీర్ఘకాలం నివసించిన వారికైతే బెంగాల్ దేశం కోసం, బెంగాలీ వాళ్ల కోసం, స్వగ్రామం కోసం, దేశంలో ఆప్త మిత్ర బంధువర్గం కోసం మనసు ఎంతగా ఆరాటపడిపోతుందో తెలుస్తుంది. పూర్వంలో సంభవించిన అతి స్వల్ప సంఘటనలు కూడా అపురూపమైనవని చెప్పుకోవాలనిపిస్తుంది. గడిచిపోయినదంతా జీవితంలో ఇక తిరిగి రాదు అనిపిస్తుంది. జగత్తు అంతా జడమయమైపోయినట్లు బెంగాల్ దేశానికి సంబంధించిన ప్రతి వస్తువు, ప్రతి అంశము అత్యంత ప్రీతిపాత్రమైనవిగా భావిస్తాము. ఇక్కడ సంవత్సరాలు దొర్లిపోతున్న కొద్దీ నాకు ఇదే అనుభూతి కలుగుతుంది. పెద్ద కచేరీకి సెలవు కోసం ఉత్తరం రాయాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నిత్యం చేతి నిండా పని ఉంటూనే ఉన్నందువల్ల సెలవు అడగటానికి సంకోచం కలిగేది. అయితే నిర్జనమైన ఈ అరణ్యం, పర్వతాల ప్రాంతంలో పెద్ద పులులు, ఎలుగుబంట్లు, కణుజులు ఉన్న ఈ దేశంలో మాసాల తరబడి ఏళ్ల కొద్దీ ఒంటరిగా గడపడం ఎంత కష్టం. అయ్యో, బెంగాల్ దేశాన్ని మర్చిపోయినానే. దుర్గాదేవి ఉత్సవం చూసి ఎంత కాలమైంది. మంగళవాద్యాలు మళ్ళీ విననోచుకోలేదు. దేవాలయాలలో గుగ్గిల ధూప సౌరభం ఆఘ్రాణించి ఎంత కాలమైందో. వైశాఖ ప్రభాతాల వేళ పక్షుల కలధ్వనులు వినరావడం లేదు. బెంగాల్ సంసార గృహాల ప్రశాంత వాతావరణం, పొట్టి అరుగులపైన కంచు, ఇత్తడి పాత్రలు, నీళ్ల బిందెలు, ముగ్గులు, గోడుగూటిలో లక్ష్మీదేవి గాజుల బుట్ట అవన్నీ ఏనాటివో జీవన స్వప్న స్మృతి మాత్రంగా నిలిచిపోయినాయే అని ప్రాణం గిజగిజలాడిపోయింది. శీతాకాలం గడిచి వసంతం ప్రవేశించగానే ఈ తపన మరింత ఎక్కువైంది. ఈ పరిస్థితిలో ఒకనాడు గుర్రమెక్కి సరస్వతీ హ్రదం వైపు విహారానికి వెళ్ళాను. ఒక లోయలో గుర్రం దిగి నిలబడి చూశాను. నలువైపులా ఎత్తుల ఒడ్డుల మాదిరిగా ఉన్నాయి. వాటిపైన రెల్ల దుబ్బలు, అడవి తోపులు, కీకారణ్యం, సరిగ్గా తలపైన కొద్దిమేర నీలాకాశం. ఒక ముళ్ళ చెట్టు నిండా ఊదారంగు పువ్వులు గుత్తులు గుత్తులుగా వ్రేలాడుతున్నాయి. విదేశీ కార్న్ఫ్లవర్ మాదిరిగా ఉన్నాయి. పువ్వు విడిగా చూస్తే అంత అందంగా లేదు, కానీ లెక్కలేనన్ని అవే పువ్వులు అంతటా విరగపూసినందువల్ల అక్కడదంతా ఊదారంగు చీర కప్పినట్లుంది. అందం లేని, రంగులేని అర్ధశుష్క కాశవనం దిగువలో ఒక్కచోట మాత్రం ఈ పువ్వులు వసంతోత్సవ శోభ చేకూర్చాయి. వీటికి పైన ఉన్నత స్థలంలో నిలిచి నిశ్శబ్ద రూక్ష గాఢారణ్యం హేళన భావంతో విని బాల పసిమను చూసి ముఖం అటు తిప్పుకుని స్వబల విశ్వాసంతో సహించి ఊరుకుంటున్నాయా అన్నట్లుంది ఆ దృశ్యం. ఆ ఊదారంగు అడవి పువ్వులే వసంతోత్సవం గురించి నా చెవిలో గుసగుసలాడాయి. అవి దబ్బపూలు కావు, ఘంటాకర్ణాలు కావు, ఆమ్రమకులాలు కావు, కామిని పుష్పాలు కావు, రక్తపలాస కావు, శాల్మలి పుష్పాలు కావు. ఏవో నామగ్రోత్రహీనమైన, రూపహీనమైన అడవి ముళ్ళ చెట్టు పువ్వులవి. కానీ అవే కాననమంతా నిండిపోయి వసంతోత్సవం నెరుపుతున్నాయి. ఎంతసేపు అక్కడే వానిని తదేకంగా చూస్తూ ఉండిపోయానో. బెంగాల్ దేశస్థుణ్ణి. ఈ అడవి ముళ్ళ చెట్లు పుష్పాలంకారాలతో వసంతానికి నీరాజనం ఇస్తున్న దృశ్యం నాకు బొత్తిగా కొత్త. కానీ మిట్టలపై అడవిలో కూడా ఎంత గంభీర సౌందర్యం. ధ్యానసిద్ధుడు, నిర్వికారుడు, నిస్సంగుడు అయిన సన్యాసి వలె నిష్ఠూర వేషం ధరించినట్లుంది. అయినా ఎంత గొప్ప రూపు అది. పైన అర్ధశుష్క పత్రహీన కాననంలో వ్యక్తమయ్యే నిస్పృహ, దిగువ అనాగరిక వన్య తరుణ వసంతోత్సవంలో వ్యక్తమయ్యే నిరాడంబరమైన ఆనందము ఏకమై నా మనస్సునంతటినీ ఆవరించాయి. అది నా జీవితంలో పరమ పవిత్రమైన ముహూర్తం.
అలా అక్కడ ఎంతసేపు నిలబడి ఉన్నానో తలపైన కానవస్తున్న కాస్త నీలాకాశంలోనూ 1-2 నక్షత్రాలు పొడచూపాయి. ఇంతలో గుర్రపు డెక్కల చప్పుడు విని ఉలిక్కిపడ్డాను. చూస్తే అమీన్ పూర్ణచంద్ నాఢా అడవి పరిమట సరిహద్దులో సర్వే పని చూసుకొని కచేరీ తిరిగి వస్తున్నాడు. నన్ను చూసి గుర్రం దిగి వచ్చాడు. బాబు ఇక్కడున్నారేమిటి అన్నాడు. వాహ్యాళి తిరుగుతూ వచ్చాను అని అతనికి చెప్పాను. ఒంటరిగా సాయంకాలం వేళ ఎప్పుడు ఇక్కడ రాకండి బాబు, పదండి కచేరీకి, ఈ చోటు మంచిది కాదు. మన టిండెల్ స్వయంగా చూశాడు. పెద్ద పులి పెద్దది, అదిగో ఆ వైపు రెళ్లపొదల్లోకి రండి మరింకా అన్నాడు. వెనక వైపున ఎక్కడో దూరంలో టిండెల్ పాట వినపడింది. దయాహోయిజీ. ఆ రోజు మొదలు ఈ ముళ్ళ చెట్టు పువ్వులు చూసినప్పుడల్లా నా జన్మభూమి కోసం మనసు తహతహలాడుతుంది. టిండేల్ ఛటులాల్ ప్రతిరోజు సంజెవేళ తన గుడిసెలో కూర్చుని రొట్టెలు కాల్చుకుంటూ దయాహోజీ అంటూ పాట పాడే వినపడినప్పుడు అంతే. ఫాల్గుణం ఆసన్నమయ్యే సమయంలో మామిడి మొగ్గల సువాసన వ్యాపించిన చెట్ల నీడలో నది ఒడ్డున బూరుగు పువ్వులు వికసించిన చోట ఇటువైపు నిలబడి కోకిల స్వనాలు వినే అదృష్టం మళ్ళీ ఈ జీవితంలో లభించదనిపించింది. ఈ అడవిలోనే ఎప్పుడో ఏ పులివాతనో అడవి దున్నల వాతనో పడి చావు తప్పదనిపించింది. వన్యవృక్షాల అడవి అలాగే స్థిరంగా నిలిచి ఉంది. దూరంలో అరణ్యమయమైన క్షితిజ రేఖ ధూసర వర్ణ రంజితమై నిశ్శబ్దంగా అలాగే కనపడుతుంది. ఇలాగే జన్మభూమి కోసం మనస్సు వికలంగా ఉన్న రోజుల్లోనే ఒక రోజున రాసవిహారీ సింగ్ ఇంటి దగ్గర నుంచి హోళీ పండుగకు ఆహ్వానం వచ్చింది. రాసవిహారీ సింగ్ అంటే ఈ ప్రాంతంలో ఎదురులేని వ్యక్తి. వడ్డీ వ్యాపారి, రాజపుత్ర జాతికి చెందినవాడు. కారో నది ఒడ్డున సర్కారు భూముల్లో ఉంటున్నాడు. అతని గ్రామం మా కచేరీకి ఈశాన్యంలో 12-14 మైళ్లలో మోహన్పుర రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది. ఆహ్వానం స్వీకరించకపోవడం బాగుండదు, కానీ రాసవిహారీ సింగ్ ఇంటికి వెళ్ళడం బొత్తిగా ఇష్టం లేదు. ఈ ప్రాంతంలో ఎంతమంది బీద గంగోతాలకి అప్పులిచ్చాడో లెక్కలేదు. పేదవాళ్లని కొట్టి వాళ్ళ రక్తం పీల్చి గొప్పవాడైనాడు. అతని కఠోర శాసనానికి, అత్యాచారానికి ఎవరూ అనటానికి వీలు లేదు. అతను జీతాలిచ్చి, భూములలో వాటాలిచ్చి ఉంచిన దుండగుల బలం నిత్యం లాఠీలు పుచ్చుకుని తిరుగుతూ ఉంటారు. ఎవరినైనా పట్టుకుని తీసుకురమ్మంటే కట్టి తెచ్చే రకం మనుషులు వీళ్ళు. స్వల్ప విషయాలలో కూడా ఎవరైనా తగు మర్యాద చేయలేదని రాసవిహారికి ఏ కాస్త అనుమానం కలిగినా చాలు, ఇంకా వాళ్ళకి దిక్కు లేదన్న మాటే. ఛలబలాల వల్ల కౌశల్యం చూపి వాళ్ళని పట్టుకొని శిక్షించే వరకు విడిచిపెట్టాడు. నేను వచ్చేసరికి చూశాను, ఈ దేశంలో అతడే రాజు. అతని మాటంటే పేద గృహస్థులందరికీ గడగడ. కాస్త సంపన్నులైన వారు కూడా ఏమనడానికి సాహసించారు. రాసవిహారీ సింగ్ అనుచరులు దుర్మార్గులు. కొట్లాటల్లోనూ దొమ్మిలలోనూ అరితేరిన వాళ్ళు. పోలీసులు కూడా రాసవిహారీ సింగ్ చేతుల వాళ్లే. ఈ ప్రాంతపు సర్కిల్ ఇన్స్పెక్టర్, మేనేజర్ కూడా అతని ఇంటే ఆతిథ్యం స్వీకరిస్తారు. ఇంకా అతని అడవిలో ఎవరిని లెక్క చేస్తాడు? మా ఎస్టేట్లోని జనం పైన రాసవిహారీ సింగ్ అధికారం చెలాయించాలని ప్రయత్నిస్తాడు. నేను అడ్డుపడుతూ ఉంటాను. నేను అతనికి స్పష్టంగా కబురు చేశాను, నీ ప్రాంతంలో జనాన్ని నువ్వు ఏమైనా చేసుకో, కానీ మా ఎస్టేట్లో మనుషుల్ని తాకినా కూడా నేను ఊరుకోను అని. కిందటేడు రాసవిహారీ సింగ్ మనుషులతో మా కచేరీ పహారుదారు ముకుంద్కి, తహసీల్దార్ గణపతి సిపాయిలకి మధ్య కొద్దిగా ఘర్షణ జరిగింది. క్రిందటి శ్రావణంలో కూడా గొడవ చేశారు. అప్పుడు వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళింది. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి తగాదా తీర్చాడు. ఆ తర్వాత కొన్ని మాసాల వరకు రాసవిహారీ సింగ్ మా మనుషుల జోలికి రాలేదు. ఆ రాసవిహారీ సింగ్ నన్ను హోళీకి ఆహ్వానించాడంటే నాకు ఆశ్చర్యం కలిగింది. మా తహసీల్దారు గణపతిని సలహా అడిగాను. ఏం తెలుసు బాబు, అతనిని నమ్మడానికి లేదు. దేనికైనా సమర్థుడే. మనసులో ఏముంచుకొని తమని రమ్మంటున్నాడో వెళ్ళకపోవటమే మంచిదంటాను అన్నాడు గణపతి. కానీ నాకు ఇది నచ్చలేదు. హోళీ ఆహ్వానాన్ని తిరస్కరిస్తే రాసవిహారీ సింగ్ అవమానించాననుకోవచ్చు. రాజపుత్రులకు హోళీ ముఖ్యమైన పండుగ. పైగా నేను భయపడి మానివేశానని అతడు అనుకోవచ్చు. అది నాకు ఘోర అవమానం. అలా కాదు, వెళ్ళవలసిందే. ఏమో నా నొసట ఏమి రాసిపెట్టి ఉందో. కచేరీలో అందరూ నాకు అనేక విధాల నచ్చ చెప్పాలని చూశారు. వృద్ధుడు మునేశ్వర్ సింగ్ చెప్పాడు, బాబుగారు వెడతారు, బాగానే ఉంది, కానీ తమకి ఈ దేశం రీతు రివాజులు తెలియవండి. ఇక్కడ అంటే చాలు ఖూనీ చేస్తారు. కట్టు కనికరం ఎరగని దేశం. చదువుకున్న వాళ్ళైనా కారు. పైగా ఈ రాసవిహారీ సింగ్ వట్టి పొగరుపోతూ ఎన్ని ఖూనీలు చేశాడో లెక్కాపత్రం లేదు. అతడికి అసాధ్యమైన పని అంటూ లేదు. ఖూనీలు, ఇళ్లకు నిప్పు పెట్టడం, అబద్ధపు వాద్యాలు బనాయించడం, ఇవన్నీ అతనికి అలవాటే. ఇదంతా పెడచెవిన పెట్టి రాసవిహారీ సింగ్ ఇంటికి వెళ్ళాను. ఇటుకలతో కట్టిన గోడలు, పెంకులు కప్పిన ఇల్లు. ఈ దేశంలో సంపన్నుల గృహాలన్నీ ఇలాగే ఉంటాయి. ఇంటి ముందు వరండాలో తారు పూసిన కొయ్య స్తంభాలు. అక్కడ 2 నులక మంచాలున్నాయి. వాటి మీద 2 మనుషులు కూర్చొని హుక్కా పీలుస్తున్నారు. నా గుర్రం ఇంటి ముందు నిలబడగానే ఎక్కడి నుంచో దుడుంగ్ దుడుంగ్ మంటూ తుపాకు కాల్చిన ధ్వని వినవచ్చింది.
రాసవిహారీ సింగ్ పరివారానికి నేను తెలుసు. వాళ్ళ స్థానికాచారం ప్రకారం తుపాకులు పేల్చి నాకు స్వాగతం ఇస్తున్నారని గ్రహించాను. అయితే గృహ యజమాని ఏడి? గృహ యజమాని వచ్చి ఎదుట నిలిచే వరకు గుర్రం దిగే ఆచారం లేదు. కొద్దిసేపటికి రాసవిహారీ సింగ్ పెద్ద తమ్ముడు రాస ఉల్లాస సింగ్ వచ్చి వినయపూర్వకంగా చేతులు జోడించి నిలబడ్డాడు. దయచేయండి, దయచేయండి, పేదవాడి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి ఆదరించండి అన్నాడు. నా మనసులో సంకోచం వీడిపోయింది. రాజపుత్ర జాతివారు అతిథి అని స్వీకరించిన వారిని కష్టపెట్టరు. ఎవరు వచ్చి అడక్కపోతే గుర్రం దిగకుండానే వెనక్కి తిరిగి కచేరీకి వెళ్ళిపోయేవాడిని. ప్రాంగణంలో అనేక మంది జనం ఉన్నారు. వారిలో చాలామంది గంగోతా జాతివారు. మాసిన బట్టలు, చిరిగి శిథిలమైపోయినవి కట్టుకున్నారు. ఒంటి మీద బట్టలపైన బుక్కా రంగు. పిలిచిన వాళ్ళు, పిలవని వాళ్ళు కూడా అప్పుల ఖామందు ఇంట్లో హోలీ పండుగ చేసుకోవడానికి వచ్చారు. అరగంట తర్వాత రాసవిహారీ సింగ్ వచ్చాడు. నన్ను చూసి ఎందుకో విస్మితుడైనాడు. నేను తన ఆహ్వానం స్వీకరిస్తానని అతను కలలో కూడా అనుకొని ఉండడు. ఏమైతేనేమి, రాసవిహారీ సింగ్ నా కోసం పెద్ద ప్రయత్నం చేశాడు. నన్ను అతడు తీసుకుపోయిన పక్క గదిలో 2-3 కుర్చీలు, ఒక బెంచి ఉన్నాయి. ఈ అడవిలో దొరికే సీసం కర్రతో నాటు వడ్రంగి చేసిన కుర్చీలు అవి. బొడిపెలు, కాళ్ళు పెట్టుకోవడానికి వెడల్పైన చెక్కలతో సహా తయారు చేశారు. కుంకుమ, గంధము అలదిన గణేశుని పటం ఒకటి గోడపై ఉంది. కొద్దిసేపటికి ఒక బాలుడు పెద్ద పళ్ళెం ఒకటి తెచ్చి నా ముందు పట్టుకుని నిలబడ్డాడు. అందులో బుక్కా పువ్వులు, కొన్ని రూపాయలు, ఏలకి పప్పు, పటిక బెల్లం, ఒక పూలదండ ఉన్నాయి. రాసవిహారీ సింగ్ కొద్దిగా బుక్కా తీసి నా నుదుటన రాశాడు. నేను కూడా కొద్ది బుక్కా తీసి అతని ముఖానికి పూశాను. పూలదండ చేత తీసుకున్నాను. ఇంకా ఆ పైన ఏం చేయాలో తెలియక నేను పళ్ళెం వైపు చూస్తూ ఉండిపోవడం గమనించిన రాసవిహారీ సింగ్, అది తమ నజరానా బాబు, అది మీరు తీసుకోవాలి అన్నాడు. నా జేబులో నుంచి కొన్ని రూపాయలు తీసి పళ్ళెంలో ఉన్న డబ్బుతో కలిపి పెట్టి, అందరికి దీంతో మిఠాయి పెట్టించండి అన్నాను. ఆ తర్వాత రాసవిహారీ సింగ్ తన ఐశ్వర్యం చూపించడానికి బయలుదేరాడు. పశువుల పాకలో 60-65 పాడి పశువులున్నాయి. గుర్రాల శాలలో 7-8 గుర్రాలు. వీటిలో 2 చక్కగా ఉన్నాయి. అవి నాట్యం చేయగలవట. వాటి నాట్యం ఒకరోజు చూపిస్తానండి అన్నాడు. ఏనుగైతే లేదు, కానీ త్వరలోనే ఒకటి కొనాలనుంది. ఈ దేశంలో ఏనుగు లేకపోతే సంపన్న గృహం కింద లెక్కకి రాదు. 800 మణుగుల గోధుమ పండుతుంది. 2 పూటల 80-85 జనం భోజనాలకు లేస్తారు. అతడేమో రోజు ఉదయం స్నానం చేయగానే 1.5 పాలు, 1 పటిక బెల్లం పుచ్చుకుంటాడు. బజారు పటిక బెల్లం ఎన్నడూ తినడు. బికానీర్ పటిక బెల్లమే తింటాడు. ఈ దేశంలో పటిక బెల్లం ఫలహారంగా తినడం సంపన్నులకు గొప్ప. తర్వాత రాసవిహారీ నన్ను గదిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ పై దూలాలకు 2-2.5 వేల జొన్న కంకుల గుత్తులు వేలాడుతున్నాయి. అవి వచ్చే సాలు వ్యవసాయానికి విత్తనాల కోసం ఉంచారన్నమాట. పెద్ద కాగు వంటిది ఒకటి చూపించాడు. అందులో ప్రతిపూట మణుగున్నర పాలు మరగ కాగుతాయి. అతడి సంసారంలో ప్రతిపూట అంత పాలు వాడకమవుతాయి. ఒక చిన్న గదిలో లాఠీలు, డాలు, బల్లెం, బరిసె, కత్తులు, కఠార్లు ఉన్నాయి. ఇది ఒక చిన్న అస్త్రాగారం అనవచ్చు. రాసవిహారీ సింగ్కి 6 కొడుకులు. మొదటి వానికి వయసు 30 సంవత్సరాలకు తక్కువ ఉండదు. పెద్ద కొడుకులు 4 తండ్రి మాదిరే దృఢకాయులు. మీసాలు, తలజుట్టు జాగ్రత్తగా పెంచి పోషించుకుంటారు. ఆ కొడుకుల్ని, అస్త్రాగారాన్ని చూసిన తర్వాత గంగోతాలు అతడంటే ఎందుకంత భయంతో గజగజలాడిపోతారో అర్థమైంది. రాసవిహారీ సింగ్ అతి దాంభికుడు. అతనికి అభిమానం అధికం. తాంబూలం ఒక్క చుక్క చిందిన మానం పోయిందనుకుంటాడు. అతడితో వ్యవహారంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. గంగోతాలు నిత్యం మెలకువతో ప్రవర్తిస్తారు. దేనికి ఎప్పుడు అతడి మానం దెబ్బతింటుందో ఎవరికీ తెలియదు. అనాగరికత అనేది ఎలా ఉంటుందో రాసవిహారీ సింగ్ ఇంటిలో చూశాను. కావలసినంత పాడి, కావలసినంత గోధుమ పంట, కావలసినంత జొన్న, కావలసినంత పటిక బెల్లం, బోలెడు అభిమానం, కావలసినంత లాఠీ బలగం. కానీ ఇదంతా ఎందుకున్నట్లు? ఇంటిలో ఒక చక్కని చిత్రపటం లేదు. మంచి పుస్తకం లేదు. బగ్గీ బండిల సంగతి అడగనవసరం లేదు. బాలీసులు, దిండ్లు, పడకలైనా సరైనవి లేవు. గోడల నిండా తాంబూలపు తుమ్మి మరకలు. ఇంటి వెనక బురద గుంటల దుర్భరం. పెరడు అంతా చెత్తా చెదారంతో నిండి ఉంటుంది. గృహ పరిసరాలు బొత్తిగా అనారోగ్యకరం. పిల్లలకు చదువు సంధ్యలు లేవు. పెద్దలు ధరించే దుస్తులు, పాదరక్షలు మోటువి, మాసినవి. గత సంవత్సరం మసూచి వల్ల ఇంట్లో 3-4 పిల్లలు ఒక్క మాసంలో చనిపోయారు. ఇంకా సంస్కారహీనమైన దర్పము, దంభము ఎందుకు పనికి వస్తాయి? దీనునైన గంగోతాలను బెదిరించి, మోసగించి ఆ విధంగా ఆర్జించిన దానివల్ల ఏమాత్రం సుఖమైన పొందుతున్నారా అంటే అదీ లేదు. రాసవిహారీ సింగ్ దురభిమానం మాత్రం పెరిగిపోతుంది. భోజన ద్రవ్యాల పరిమాణం చూసి నిర్ఘాంతపోయాను. ఒక్క మనిషి ఇంత తినగలడా? ఏనుగు చెవులంత పెద్ద పెద్ద పూరీలు 15, పిడతలో రకాల కూరలు, పెరుగు, లడ్డు, పుణుకులు, పచ్చడి, అప్పడం, ముక్కలు. నాకైతే ఇది 4 పూటలకు సరిపోతుంది. రాసవిహారీ సింగ్ మాత్రం తడవకి రెట్టింపు తింటాడు. భోజనం ముగించి యువతలకు వచ్చేసరికి ప్రొద్దు ఇంకా అట్టే లేదు. గంగోతాలు వీధ ముంగిట బారులు తీరి కూర్చొని ఆకులు పరుచుకున్నారు.
పెరుగు, చీనా గడ్డి గింజల పప్పు మహదానంతో భుజిస్తున్నారు. అందరి బట్టలు ఎర్రని వసంతంలో తడిసి ఉన్నాయి. అందరి ముఖాలలో ఆనందం కనపడుతుంది. రాసవిహారి తమ్ముడు గంగోతాలకు కావలసినవి కనుక్కుంటున్నాడు. భోజన ద్రవ్యాలు అతి సామాన్యమైనవి. అయినా వారి ఆనందాలకు మేరలేదు. చాలా రోజులకు మళ్ళీ ఇక్కడ నర్తకుడు ధాతుర్య నాట్యం చూశాను. ధాతుర్య కొంత ఎదిగాడు. అతని ఆట కూడా ఇదివరకంటే ఇప్పుడు ఇంకా చక్కగా ఉంది. హోళీ పండుగని అతనికి బజానా ఇచ్చి రప్పించారు. అతని దగ్గరగా పిలిచాను. గుర్తున్నానా ధాతుర్య అని అడిగాను. నవ్వు ముఖంతో సలాం చేసి, చిత్తం బాబు, మేనేజర్ బాబు కదూ, బాగున్నారా బాబు అన్నాడు. వాడి ముఖంలో నవ్వు అందంగా ఉంది. వాడిని చూడగానే నాలో ఏదో కరుణ, దయ పుట్టాయి. ఈ లోకంలో వాడికి నా అనే వారెవరూ లేరు. ఈ ఈడులోనే నాట్యం చేసి పాట పాడి ఇతరులను మెప్పించి పొట్టపోసుకోవాల్సి వచ్చింది. రాసవిహారీ సింగ్ వంటి గర్వితులను, ఆ రసికులను మెప్పించాలి. ఇక్కడ 1-2 రోజులుండి రాత్రి కూడా ఆటపాట చూపించాలి కదా. నీకెంత దొరుకుతుంది అని అడిగాను. పావలా డబ్బులు బాబుగారు. ఆ పైన తినగలిగిందంతా తిండి పెడతారు. తినడానికి ఏం పెడతారు? ఉప్పుడు పిండి, పెరుగు, పంచదార, లడ్డు కూడా పెట్టవచ్చు. పోయిన ఏడాది పెట్టారండి. భోజనం సంగతి తలుచుకొని ధాతుర్య పొంగిపోయాడు. అన్ని చోట్ల ఇంతే ఇస్తారా? లేదు బాబు. రాసవిహారీ సింగ్ రాజపుత్రులు గొప్పవారు. అందువల్ల 4 అణాలు ఇస్తారు. పైన తిండి కూడా పెడతారు. గంగోతాల ఇళ్లకు వెడితే మహా అయితే బేడ డబ్బులు ఇస్తారు. తిండి గిండి ఏమీ పెట్టరు. అయితే అర్ధసేరు జొన్నపిండి ఇస్తారండి. దాంతో గడుస్తుందా మరి? బాబుగారు, నాట్యం వల్ల ఏమీ గడవదండి. ముందు రోజుల్లో అయితే గడిచేదండి. ఇప్పుడు లోకంలో అందరికీ గడ్డు రోజులు. నాట్యం ఎవరు చూస్తారు? నాట్యానికి పిలుపు లేనప్పుడు పొలాలకి వెళ్ళి చాకిరీ చేస్తాను. పోయినసార్లు గోధుమ కోతలకి వెళ్ళాను. ఏం చేయను బాబు, తినాలి కదా. ఇంత కష్టపడి పట్టుదలతో గిరిగిర నాట్యం నేర్చుకున్నాను. గయా వెళ్ళి ఎవ్వరూ చూడరు. గిరగిర నాట్యానికే కాస్త మజూరి ఎక్కువ ఇస్తారు. ధాతుర్యాని కచేరీకి వచ్చి నాట్యం చూపించమని ఆహ్వానించాను. ధాతుర్య కళా స్వభావం తెలిసినవాడు. సత్యకాలపు కళాదృష్టి కలవారి నిస్పృహ అతడిని బాధిస్తుంది. పున్నమి వెన్నెల విరియ కాసింది. రాసవిహారీ సింగ్ దగ్గర సెలవు తీసుకొని బయలుదేరాను. నా గుర్రం గృహ ప్రాంగణం దాటుతున్న సమయంలో మళ్ళీ 2 సార్లు తుపాకీ కాల్చి నాకు వీడుకోలు ఇచ్చారు. డోలా పూర్ణిమ రాత్రి ఆరుబయట రాళ్ల దారిలో బొమ్మరాళ్ళు చిక్కని వెన్నెలలో జిగజిగ మెరుస్తున్నాయి. దూరాన ఎక్కడో ఒక పక్షి కూత పెడుతుంది. అది నిర్జనారణ్యంలో దారి తప్పిన పాంధుడెవరో ఆతుర స్వరంతో పిలుస్తున్నట్లుంది. వెనుక నుంచి ఎవరో పిలిచారు, బాబుగారు, మేనేజర్ బాబుగారు అని. తిరిగి చూస్తే ధాతుర్య గుర్రం వెనకనే పరిగెత్తికొస్తున్నాడు. గుర్రాన్ని ఆపి అడిగాను, ఏం ధాతుర్య అని. అతను ఒగర్చుతున్నాడు. క్షణం సేపు నిలబడి ఊపిరి తీసుకొని కొంత సంశయంతో సిగ్గుపడుతూ, ఒక సంగతి చెప్పాలి బాబుగారు అన్నాడు. అతనికి ధైర్యం ఇస్తూ, ఏమిటది చెప్పు అన్నాను. తమ దేశం కలకత్తాకి నన్ను తీసుకుపోతారా బాబుగారు అని అడిగాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? కలకత్తా ఎప్పుడు చూడలేదండి. అక్కడ ఆట పాట అంటే ఎంతో ఆదరిస్తారని విన్నానండి. మంచి మంచి ఆటలు నేర్చుకున్నాను. కానీ ఇక్కడ చూసేవాళ్ళు ఎవరు లేరండి. చాలా కష్టంగా ఉంది బాబు. గిరిగిర నాట్యం చేస్తూ ఉండకపోతే మర్చిపోతాను కూడా. అబ్బా, ఎంత కష్టపడి నేర్చుకున్నాను అనుకున్నారు అది నిజంగా వినవలసిన కథ అండి. గ్రామానికి దూరంలోనే ఉన్నాను. చిక్కని వెన్నెలలో పరిసరాలు కలకలలాడుతున్నాయి. ధాతుర్య చాటుగా ఎవరికి తెలియకుండా నన్ను కలుసుకోవడానికి వచ్చాడని గ్రహించాను. అట్టే జాప్యం చేస్తే రాసవిహారీ సింగ్ ఊరుకోడు. సమీపంలోనే మైదానంలో పూలు విరగపూసిన బూరుగు చెట్టు ఒకటి ఉంది. దాని క్రింద గుర్రం దిగి ఒక రాతి మీద కూర్చున్నాను. ఏది చెప్పు నీ కథ అన్నాను. అందరూ చెప్పారు బాబు. గయా జిల్లాలో గ్రామంలో విఠల్ దాస్ అనే సజ్జనుడు ఒకడున్నాడని. ఆయన గిరిగిర నాట్యంలో మంచి ప్రవీణుడు. ఏమైనా సరే ఆ నాట్యం నేర్చుకుని తీరాలని నాకు మనసు. గయా జిల్లా వెళ్ళాను. ఊరూరు తిరిగైనా సరే ఆయన వెతకాలని. ఎవ్వరూ ఆయనున్న ఊరు చెప్పలేకపోయారు. ఒకరోజు సాయంత్రం ఒకచోట ఆహిర్ల పశువుల కొట్టంలో మకాం చేశాను. అక్కడ కొందరు చేరి ఈ గిరగిర నాట్యం గురించి మాట్లాడుకోవటం విన్నాను. అప్పటికి రాత్రి చాలా వేళ అయింది. చలి కూడా ఎక్కువగా ఉంది. ఎండుగడ్డి పరుచుకొని పశువుల శాలలో ఒక మూల పడుకొని ఉన్నాను. వాళ్ళ మాటలు చెవిలో పడగానే ఒక్క ఉదుటున లేచాను. వాళ్ళ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాను. అప్పుడు నా ఆనందం ఎంత చెప్పను బాబుగారు. జాగీర్ వచ్చినంత పనైంది. వాళ్ళ వల్ల విఠల్ దాస్ జాడ తెలుసుకున్నాను. అక్కడికి 17 క్రోసుల దూరంలో తిండాంగా అని ఆయన గ్రామం. ఒక తరుణ కళాకారుని వ్యాకుల పాటు వినటానికి చక్కగా ఉంది. ఆ తర్వాత అని అడిగాను. నడిచి నడిచి ఎలాగైతేనేం చివరికి ఆ ఊరు చేరుకున్నాను. విఠల్ దాసు బాగా ముసలివాడు. ముఖమంతా తెల్లని గడ్డం. నన్ను చూడగానే అడిగాడు, ఏం కావాలి అని. గిరిగిర నాట్యం నేర్చుకోవడానికి వచ్చాను అని ఆయనకి చెప్పాను. అది విని ఆయన నిశ్చేష్టుడైపోయాడు. ఈనాటి కుర్రవాళ్లకు నచ్చుతుందా అది? ఈ ఆటని లోకమంతా మర్చిపోయారు అన్నాడు. నేను ఆయన పాదాలంటి వేడుకున్నాను. నాకు నేర్పి తీరాలి. బహుదూరం నుంచి వచ్చాను మీ పేరు విని అన్నాను.
ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి. మా వంశంలో 7 తరాల నుంచి ఈ ఆట వస్తుంది. కానీ నాకు కొడుకులు లేరు. బయట వాళ్ళెవరూ వచ్చి నేర్చుకోవాలని కోరుకున్న వాళ్ళు లేరు. నా వయసు పండిపోయింది. నువ్వే వచ్చావు మొదటిసారిగా. సరే, అలాగే నేర్పుతాను. అంత కష్టపడి నేర్చుకున్నాను బాబు ఈ విద్య. ఇక్కడ గంగోతాలకి ఇది చూపించి ఏం లాభం? కలకత్తాలో విద్యలకి ఆదరం ఉంటుంది. అక్కడ నన్ను తీసుకోండి బాబుగారు అని అడిగాడు. ఒకరోజు కచేరీకి రా ధాతూర్య, దీని సంగతి చెప్తాను అన్నాను. ధాతూర్య వెళ్ళిపోయాడు. ఇంత కష్టపడి నేర్చుకున్న ఈ పల్లె నాట్యాన్ని ఎవరు చూస్తాడు? వెర్రివాడు ఒక్కడు అక్కడికి వెళ్ళి ఏం చేయగలడు అనుకున్నాను నాలో. ప్రకృతి తన భక్తులకిచ్చే వరదానం అమూల్యమైనది. దీర్ఘకాలం దీక్షతో సేవ చేస్తే కానీ వరం లభ్యమవదు. అదీ కాక ప్రకృతి రాణి కార్పణ్యం ఎంతని ప్రకృతి వరం కోరుతున్నామంటే ఇంక నిత్యం ఆమె సన్నిధిలోనే ఉండిపోవాలి. మనసు మరొక వైపుకి ఏ కాస్త మళ్ళినా మానిని అయిన ప్రకృతి రాణి ఇంక తన ముసుగు వేసుకొని తన సౌందర్యం చూడనీయదన్నమాటే. ఏక మనస్కులై ప్రకృతిలో లీనమైపోతే ఆమె సర్వ వరాలు ప్రసాదిస్తుంది. అపూర్వ శాంతి సౌందర్యాలను మనపై అజస్రధారాలుగా వర్షింపచేస్తుంది. అప్పుడు మనకింక వెరెత్తిపోవలసిందే. ప్రకృతి రాణి సమ్మోహన రూపం శతసహస్ర స్వరూపాలలో రాత్రింబవళ్ళు మనకు సాక్షాత్కారమై సమ్మోహనపరుస్తుంది. మనలో నూతన దృష్టి జాగృతమవుతుంది. మనసు రెక్కలు విప్పుకొని గగన వీధులలో స్వర్లోక ద్యుతులలో అమరత్వంలో విహరిస్తుంది. అప్పటి సంగతులు కొన్ని వివరిస్తాను. అమూల్యమైన ఈ అనుభూతిని వర్ణించడం మొదలు పెడితే పుటలకు పుటలు, గ్రంథాలకు గ్రంథాలు చెల్లిపోతాయి. అది ఎన్నటికీ పూర్తి కాదు. ఏది చెప్పాలనుకున్నా శేషం మిగిలిపోతూనే ఉంటుంది. ఇది వినేవారి సంఖ్య కూడా అట్టే ఉండదు. ప్రాణప్రదంగా ప్రకృతిని ఆరాధించేవారు ఎంతమంది ఉంటారు? లవటూలి అరణ్యంలో అడుగడుగున ప్రతి పచ్చికలోనూ దూదలి గడ్డి మొక్కలు పువ్వులు విరియబూసి వసంతాగమనాన్ని ప్రకటిస్తున్నాయి. ఈ పువ్వులు చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నాయి. నక్షత్రాల ఆకృతి, రంగు పసుపు పచ్చన, పొడుగాటి సన్నని తీగల మాదిరిగా ఈ గడ్డి మొక్కలు నేలంతా అలుముకుపోయి మట్టి కనబడకుండా కప్పివేశాయి. గడ్డి మొక్కల్లో కణుపున పసుపు పచ్చని నక్షత్రాలు పూశాయి. ప్రభాత వేళకే దారిపక్క ప్రాంతం అంతటినీ వెలిగించి వేస్తూ గడ్డి పువ్వులు విరిశాయి. ప్రొద్దెక్కుతున్న కొద్దీ ఎండకు పువ్వులన్నీ ముడుచుకుపోయి మొగ్గల రూపం ధరిస్తాయి. మరునాడు ఉదయానికల్లా మళ్ళీ ఆ మొక్కలే వికసిస్తాయి. మోహన్పుర రిజర్వ్ ఫారెస్ట్ సరిహద్దులకు, మా ఎస్టేట్ సరిహద్దులకు అవతలి ప్రాంతంలోనూ, మహాలిఖారూప శైలసాను ప్రాంతంలోనూ ఎర్రమోదుగ చెట్లు అడవి ఉంది. మా ఎస్టేట్కి అది చాలా దూరం. గుర్రం మీద వెడితే 3-4 గంటలు పడుతుంది. ఆ ప్రాంతం అంతటా చైత్రంలో శాలమంజరి సుగంధ పరిమళంతో కలిసిన మందమారుతం వీస్తూ ఉంటుంది. బూరుగ వనంలో దిగంతరేఖ అరుణరాగ రంజితమై కానవస్తుంది. కానీ కోయిల మొదలైన పక్షుల శ్రావ్యగానం అక్కడ వినరాదు. ఆ నిర్జనారణ్యంలో ఆశ్రమరహితమైన రూపు వాటికి నచ్చదు కాబోలు. ఒక్కొక్క రోజు బెంగాల్ వెళ్ళిపోవాలని మనసు ఆక్రోశిస్తుంది. బెంగాల్ గ్రామాల సుమధుర వసంతాల ఊహలోనే సాక్షాత్కరింప చేసుకునేవాడిని. చెరువు గట్టున స్నానం చేసి తడిబట్టలతో ఇళ్లకు నడిచి వెళ్లే తరుణల విలాసం మనోగోచరమయ్యేది. మైదానం పక్కన పువ్వు పూసిన ఘంటాకరణాలు, దబ్బ, నిమ్మతోటల సుగంధ పరిమళం దట్టంగా వ్యాపించి నీడలు నిండిన అపరాహ్న దృశ్యం కనపడేది. విదేశం వెళ్ళాక స్వదేశాన్ని ఎంత బాగా గుర్తించాను. దేశం కోసం ఆవేదన అనేది దేశంలో ఉండగా ఎన్నడూ అనుభవం కాలేదు. జీవితంలో ఇదొక గొప్ప అనుభూతి. ఇది అనుభవించిన దురదృష్టవంతులకు జీవితంలో ప్రశస్తమైనదొకటి లోపించిందన్నమాట. దేన్ని గురించి పదే పదే పరిపరి విధాల విశదపరచడానికి ప్రయత్నించి విఫలుడవుతున్నానో అది ఒక విచిత్రమైన సౌందర్యానుభూతి. దరి అంతులేని దుర్గమారణ్య ప్రకృతిలో సౌందర్యం దుర్వగాహమైనది. దాని రహస్యం నిర్భేద్యం. అది భయోద్రేకం కలిగించి శరీరాన్ని కంపింపచేస్తుంది. దానిని చూడని వారికి అది ఫలానా వస్తువుని చెప్పటానికి ఎలా సాధ్యపడుతుంది? దిశల కొసల వరకు వ్యాపించిన నిర్జనమైన లవటూలియా అరణ్యంలో నిశ్శబ్ద మధ్యాహ్న వేళ ఒంటరిగా గుర్రమెక్కి అడవితోపుల మధ్య నుంచి కాసవనంలో నుంచి ప్రయాణిస్తూ ఉంటే ఈ సౌందర్య స్వరూపం నా మనసులో పూర్తిగా ఆవరించి అంతులేని రహస్యానుభూతిని కలుగజేస్తుంది. ఒకప్పుడు భీతావాహంగా, ఇంకొకప్పుడు నిస్పృహ నీరవ గంభీర మనోభావంగా, మరొకప్పుడు మధుర స్వప్నంగా, దేశ దేశాంతరాల నరనారి జనుల వేదనగా, అనేక రకాల అనుభూతికి అది ఆకరమైంది. అది తారాస్థాయిలో నీరవ సంగీతం, నక్షత్రాల గుడ్డి వెలుగులు, వెన్నెల రాత్రుల అలౌకిక స్వరూపం, చిమ్మెటల ఉచ్ఛ్వాసనతానం, ఉల్కలు విరజిమ్మే అగ్నిపుంజాల ద్యుతులు వీని స్వరమేళం.
ఇల్లు కట్టుకొని సంసారం చేయదలుచుకున్నవారు ఈ ప్రకృతి స్వరూపాన్ని చూడకపోవటం మేలు. ప్రకృతి సమ్మోహన రూపం మనుషుల చేత ఇల్లు, సంసారం అన్నీ త్యజింపచేస్తుంది. ఒక విధమైన వైరాగ్యం కలిగి హారీ జాన్స్టన్, మార్క్ పోలో, హాడ్సన్, సెకండ్ నట్ల మాదిరిగా మనుషులను దేశ దిమ్మరులను చేస్తుంది. ఒకసారి ప్రకృతి పిలుపు విన్నవారికి ఇంకా సంసారానికి కట్టుబడి ఉండటం అసాధ్యం. ప్రకృతి మోహిని ముసుగు తొలగించి ఆ సౌందర్యాన్ని ఒక్కసారి సాక్షాత్కరింపచేసుకున్న వారింకా సంసారంలో నిలవలేరు. గాఢ రాత్రివేళ ఇంటిలో నుంచి వచ్చి బయట ఒంటరిగా నిలబడి చూశాను. ఛాయాహీనమైన వెన్నెల రాత్రులు చూశాను. ఆ సౌందర్యం చూస్తే వెర్రెత్తిపోవలసిందే. ఇందులో వీసమైన అతిశయోక్తి లేదు. దుర్బల చిత్తులైన వారు ఈ సౌందర్యం చూడకపోవటం మంచిదని నా అభిప్రాయం. దీని స్వరూపం సర్వనాశనకరమైంది. ఈ మాయామోహంలో పడిన వారు తప్పించుకుని బయటపడడం అసంభవం. అయితే ఈ మాట మటుకు చెప్పాలి, ప్రకృతి స్వరూపాన్ని చూడగలగటం మహాభాగ్యం. ఇటువంటి నిర్జనారణ్యం, ఇటువంటి పర్వత శ్రేణి, ఈ అడవి తోపులు, ఈ కాసె వనాలు అన్నప్పుడల్లా కనపడతాయా? అదీ కాక ఈ ప్రకృతిని నీరవ నిశీధులలో, వెన్నెలలో, చీకటిలో చూసే అదృష్టం సులభ సాధ్యమే అయితే పృథ్వీ అంతా కవులతోనూ పిచ్చివారితోనూ నిండిపోదా? ఒక రోజున ఈ ప్రకృతిని ఏ విధంగా సాక్షాత్కరింప చేసుకున్నానో వివరిస్తాను. పూర్ణియా వకీలు వద్ద నుంచి తంతివార్త వచ్చింది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకల్లా అక్కడుండాలని. అలా ఉండని పక్షంలో మా జమీందారికి సంబంధించిన పెద్ద వ్యాజ్యంలో ఓడిపోవటం ఖాయమని. నేనున్న చోటికి పూర్ణియా 55 మైళ్ళ దూరం. రాత్రి ఒకే ఒక్క రైలు ఉంది. తంతివార్త చేతికి అందిన సమయానికి 17 మైళ్ళలో ఉన్న కటారియా స్టేషన్కి వెళ్ళి అక్కడ రైలు అందుకోవటం అసంభవం. తక్షణం గుర్రం మీద బయలుదేరాలని నిశ్చయించాను. ఎంత దూరం ఉన్నా సరే అడవి దారిలో ప్రయాణం ఎంత ప్రమాదకరమైనా కానీ, ముఖ్యంగా రాత్రివేళ ఎన్ని ఆపదలు రాని వెళ్ళక తప్పదు. తహసీల్దార్ సుజన్ సింగ్ నా వెంట రావాలని నిశ్చయమైంది. సంధ్యవేళ ఇద్దరం గుర్రాలను వదిలాం. కచేరీ దాటి అడవిలో ప్రవేశించిన కొద్దిసేపట్లోనే కృష్ణపక్ష తదియ చంద్రుడు ఉదయించాడు. గుడ్డి వెన్నెలలో అడవి అంతా అద్భుతంగా కనపడింది. నేను సుజన్ సింగ్ పక్కగానే వెడుతున్నాం. దారి ఒక్కొక్క చోట ఎత్తుగాను, ఒక్కొక్క చోట పల్లంగానూ ఉంది. వెన్నెల రాళ్లపైన పడి జిగజిగ మెరుస్తుంది. మధ్య మధ్య అడవి తోపులు, తర్వాత కేవలం కాసెవనం, అడవి చెట్లు గడిచిపోతున్నాయి. సుజన్ సింగ్ ఏవో కబుర్లు చెబుతున్నాడు. వెన్నెల క్రమంగా వికసిస్తుంది. క్రమంగా అడవి, ఇసుక పర్రలు ఇంకా స్పష్టంగా కనపడుతున్నాయి. దిగువలో అరణ్య శీర్షరేఖ చాలా దూరం వరకు సరళ రేఖలాగానే ఉంది. కనుచూపు మేర వరకు ఒకవైపున పొట్టి పొదలు, మరొక వైపున చిట్టడవి, ఎడమ వైపున దూరంగా అంత ఎత్తులేని పర్వత శ్రేణి, అంతటా నిశ్శబ్దత, ఏకాంతం. పేరుకైనా ఎక్కడా జనవసతి లేదు. రవ్వంత సవ్వడైనా ఎక్కడా వినరాదు. ఏదో అజ్ఞాత గ్రహంలో, నిర్జనారణ్య మార్గంలో ఇద్దరు జీవులం దారి గడిచిపోతున్నట్లుంది. ఒకచోట సుజన్ సింగ్ గుర్రాన్ని హఠాత్తుగా నిలిపివేశాడు. పక్క అడవిలో నుంచి అడవి పంది, పెద్దపోతు ఒకటి పెద్ద గుంపుతో సహా మార్గానికి అడ్డుగా కుడివైపు నుంచి ఎడంవైపుకు దాటిపోతుంది. సుజన్ సింగ్ అన్నాడు, నయమే బాబు, ఇంకా అడవి దున్నలనుకున్నాను. మోహన్పుర అడవి దగ్గరలోకి వచ్చాం. ఇక్కడ అడవి గేదెల బెడద ఎక్కువ. ఒక రోజున ఒక మనిషిని చంపివేశాయి కూడా ఈ అడవి గేదెలు. మరి కొంత దూరం వెళ్ళాక దూరాన ఒకచోట వెన్నెలలో నల్లగా నిజంగానే ఏదో కంటపడింది. గుర్రాలు బెదురుతాయి బాబు, ఆపండి అన్నాడు సుజన్ సింగ్. జాగ్రత్తగా గమనించి చూడగా అది కదలడం లేదు, మెదలడం లేదు. ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళి చూశాం. అది ఒక పూరి గుడిసె. తర్వాత మళ్ళీ గుర్రాలు వదిలాం. గుట్టలు, పుట్టలు, మైదానాలు, అడవులు అంతా వెన్నెల నిండిన లోకం. జంట తప్పిపోయిన పక్షి ఏదో ఆకాశంలోనూ అడవి మధ్యలోనూ టీటీ అంటూ అదే పనిగా పిలుస్తుంది. గుర్రాల డెక్కల తాకిడికి ఇసుక ఎత్తుగా లేస్తుంది. గుర్రానికి క్షణం సేపు కూడా నిలవడానికి లేదు. ఉడాముల మీద వెళ్ళిపోతుంది. చాలాసేపటి నుంచి అదే పనిగా గుర్రం మీద కూర్చున్నందువల్ల వెన్నులో నొప్పి ప్రారంభమైంది. జీనుపైన కూర్చున్నంత మేర వేడెక్కింది. వేగం తగ్గించి గుర్రం చిన్న ఊపులో పోతుంది. గుర్రం ఊరికే భయపడుతున్నందువల్ల దూరంగా దృష్టి సారించి జాగ్రత్తగా చూస్తూ నడుపుతున్నాను. గుర్రం హఠాత్తుగా ఆగిపోయిందంటే పైనుంచి ఎగిరి కింద పడక తప్పదు. ఇక్కడ అరణ్యంలో బాట అంటూ ఏదీ లేదు. గుర్తుకి రెల్లు పొదల అడవిలో చెట్ల తలలపైన రెమ్మల ముళ్ళు వేశారు. ఈ ముళ్ళు చూసుకుంటూ దట్టమైన ఈ అడవిలో దారి చూసుకుంటూ పోవాలి. బాబుగారు, ఇది కాదండి దారి, మనం దారి తప్పామండి అని చెప్పాడు సుజన్ సింగ్. ఆకాశంలో సప్తర్షి మండలం ఎక్కడుందో చూసి ధ్రువ నక్షత్రం ఎటువైపునుందో గమనించాను. పూర్ణియా మా ఎస్టేట్కి సరిగ్గా ఉత్తరంలో ఉంది. అందువల్ల దారి సరిగానే ఉందని అతనికి నచ్చ చెప్పాను. లేదు బాబు, మనం కుసి నదిలో బోటెక్కి నది దాటాలి. నది దాటాక తిన్నగా ఉత్తరం వైపు పోవాలి. ఇప్పుడు మనం ఈశాన్యంగా పోయి అక్కడ నది దాటాలి అన్నాడు సుజన్.
చివరకు మళ్ళీ మార్గం దొరికింది. వెన్నెల మరింత కాంతివంతమైంది. అబ్బా, ఎంత అద్భుతమైన వెన్నెల! ఈ రాత్రి స్వరూపం ఎంత చిత్రంగా ఉంది. నిర్జనమైన ఇసుక మైదానాలపైన, దీర్ఘవన పాదపాల అడవి అంచున మార్గంలోనూ వెన్నెలను చూడని వారికి ఈ వెన్నెల స్వరూపమే బోధపడదు. పైన విముక్తి విశాల ఆకాశ వీధి, క్రింద ఛాయాహీనమైన నిశ్శబ్ద గంభీర జ్యోత్స్నామయ నిశీధి. పర్వతారణ్యమయ మార్గంలో వెన్నెల, ఇసుక మైదానంలో వెన్నెల. ఇటువంటి వెన్నెలలు ఎంతమంది చూశారు? అబ్బా, ఎంత వేగం! గుర్రాలు రెండు పక్కపక్కగా దౌడు తీస్తూ ఒగర్చుతున్నాయి. చలిలో కూడా మాకు ఒంటిపై చెమట పట్టింది. అడవిలో ఒక చోట ఒక బూరుగు చెట్టు క్రింద గుర్రాలను నిలిపి విశ్రాంతి తీసుకున్నాం. 10 నిమిషాల సేపు. ఒక చిన్న నది ప్రవహిస్తూ పోయి అనతి దూరంలోనే కుసీ నదిలో కలుస్తుంది. బూరుగు చెట్టు నిండా పువ్వులు వికసించాయి. అడవి అక్కడ నలుగు దిక్కులా దట్టంగా క్రమ్ముకుంటూ వచ్చి మమ్మల్ని చుట్టుముట్టినట్లుంది. బాట చిహ్నమైనా లేదు. అయితే అది పొట్టి పొట్టి దుబ్బలు, మొక్కల అడవి. ఆ అడవిలో బూరుగు చెట్టే అన్నిటికంటే ఎత్తైన వృక్షం. అడవి మధ్యలో బూరుగు చెట్లు తలెత్తుకొని నిలబడి ఉన్నాయి. మా ఇద్దరికీ కూడా అపరిమితంగా దాహం వేసింది. వెన్నెల క్రమంగా మందగిస్తుంది. అంధకార అడవి మార్గంలో పశ్చిమ దిగంతాన దూరంలో పర్వత శ్రేణి వెనక చంద్రుడు వాలిపోతున్నాడు. నీడలు పొడుగై వాలిపోతున్నాయి. ఎక్కడ ఎటువైపున పక్షుల రెక్కల సవ్వడైనా లేదు. ఎక్కడ చూసినా నీడలు, చీకట్లే. చీకటి మైదానాలు, చీకటి అడవి. తెల్లవారుజాము చలిగాలి ప్రారంభమైంది. గడియారం చూస్తే 4 గంటలైంది. భయం వేసింది. తీరా తెల్లవారుజాము వేళ అడవి ఏనుగుల గుంపు వచ్చి పడదు కదా అని. మధువని అరణ్యంలో ఒక గుంపు అడవి ఏనుగులు ఉన్నాయి. ఈ మాటు సమీపంలో చిన్న చిన్న కొండలు, వాటి మధ్యగా బాట, కొండలపైన ఆకులేని గోల్గోలి పువ్వుల చెట్లు, అక్కడక్కడ ఎర్రమోదుగ వనాలున్నాయి. చంద్రుడు అస్తమించిన తెల్లవారుజాము చీకటిలో ఈ కొండలు, అడవులు విచిత్రంగా కనపడుతున్నాయి. తూర్పు దిక్కులో తెలిఛాయలు కనపడుతున్నాయి. ప్రభాత వాయువులు వీస్తున్నాయి. పక్షుల కలరవాలు వినవచ్చాయి. గుర్రాలకు శరీరం అంతటా చెమట ధారలు కట్టింది. గుర్రాలు మంచివైనందువల్ల ఇటువంటి అరణ్య మార్గంలో విరామం లేకుండా పరుగు తీస్తున్నాయి. సాయంకాలం అనగా కచేరి నుంచి బయలుదేరాం. ఇప్పుడు తెల్లవారింది. ఇంకా ముందు గడపవలసిన దూరానికి అంతులేదు. ఒకే అడవి, కొండలు. ఎదుట కొండ వెనుక సింధూరపు గోళంలా సూర్యుడు ఉదయిస్తున్నాడు. దారి పక్క గ్రామంలో గుర్రాలను నిలిపి కొద్దిగా పాలు కొని ఇద్దరం తాగాం. ఆ పైన 1-2 గంటల్లో పూర్ణియా నగరం. పూర్ణియాలో జమీందారి పని పూర్తి చేసుకున్నాను. అది కూడా ఏదో పరధ్యాసలోనే పూర్తి చేశాను. మనసు అంతా దారిలోనే ఉంది. పని పూర్తి కాగానే బయటపడాలని సుజన్ సింగ్ కోరిక. కానీ వెన్నెల రాత్రిలో గుర్రాలెక్కి అడవి దారిలో ప్రయాణం చేస్తూ మళ్ళీ ఆ విచిత్ర సౌందర్యాన్ని అవలోకించాలని నా పట్టుదల. అలాగే మళ్ళీ ప్రయాణం చేశాం కూడా. మరునాటి రాత్రి వెన్నెల కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ తెల్లవారేదాకా ఉంది. అబ్బా, అది ఏమి వెన్నెల! కృష్ణపక్షపు చంద్రుని స్థిరావలోకనంలో అరణ్యమంతటా కొండలపైన స్థిర ప్రశాంత స్నిగ్ధకాంతులు వ్యాపించి ఏదో అద్భుతమైన అజ్ఞాత స్వప్న జగత్తు సృష్టించబడినట్లు తోచింది. పొట్టి పొట్టి రెల్లుదుబ్బలు, కొండ చర్యలపైన పచ్చని గోల్గోలి పువ్వులు, ఎగుడు దిగుళ్ల బాట అన్నీ కలిసి అది ఏదో అతి దూరపు నక్షత్రలోకం కాబోలుననిపించింది. మరణానంతరం తెలియరాని ఏదో అదృశ్యలోకంలోకి అశరీరమై తేలి వెళ్ళిపోతున్నట్లు బుద్ధ భగవానుడు చెప్పిన ఆ నిర్వణాలోకంలోకి ఎక్కడ చంద్రుడు ఉదయించడో, ఎక్కడ అంధకారం లేదో ఆ లోకంలోకి తేలిపోతున్నట్లుంది. చాలా కాలం తర్వాత ఈ స్వేచ్ఛా జీవనం విడిచిపెట్టి సంసార జీవనంలో ప్రవేశించినప్పుడు కలకత్తా నగరంలో క్షుద్రమైన ఒక గొందెలో అద్దె కొంపెలో మధ్యాహ్న వేళ కూర్చొని భార్య కుట్టుపని సూది చేసి సవ్వడి వింటూ ఉన్న సమయంలో ఈ రాత్రి వెన్నెల దృశ్యం ఎన్నిసార్లు జ్ఞప్తికొచ్చేది. ఈ నిగూఢారణ్య సౌందర్యం, తెల్లవారుజాము చంద్రాస్తమయ దృశ్యం, కొండలపై ఆకులు లేని గోల్గోలి చెట్లపై కొమ్మ కొమ్మకు పూసిన పచ్చని పూలరాశి, శుష్క కాశవనం వ్యాపింపచేసిన కసరు వాసనలు అన్నీ జ్ఞప్తికొచ్చేవి. అప్పుడు మళ్ళీ ఎన్ని పర్యాయాలు ఊహా కల్పనలోనే గుర్రమెక్కి వెన్నెల రాత్రిలో పూర్ణియా ప్రయాణం చేశానో లెక్కే లేదు. చైత్రమాసంలో ఒక రోజు కబురు వచ్చింది. సీతాపూర్ గ్రామంలో రాఘాల్ బాబు అనే ఒక బెంగాలీ వైద్యుడుంటున్నాడని, అతడు అకస్మాత్తుగా నేను రాత్రి మరణించాడని. అతని పేరు ఇంతకు ముందున్నడూ వినలేదు. ఇక్కడున్నాడని తెలియలేదు. 22 ఏళ్ల నుంచి ఈ గ్రామంలోనే ఉన్నాడట. ప్రాక్టీస్ ఉంది. ఇల్లు అవి ఈ గ్రామంలోనే ఏర్పాటు చేసుకుని స్థిరపడ్డాడు. అతని భార్య, బిడ్డలు ఇక్కడే ఉన్నారు. దేశం కాని దేశంలో ఒక బెంగాల్ దేశస్థుడు అకస్మాత్తుగా మరణించాడు. అతని భార్య, బిడ్డలు ఎలా ఉన్నారో, వారిని ఎవరు చూస్తున్నారో, శ్రాద్ధ కర్మకి ఎవరు ఏమి ఏర్పాటు చేస్తున్నారో అంతా పూర్తిగా తెలుసుకోవాలని మనసు ఆరాటపడింది. ముందు ఆ గ్రామం వెళ్ళి దుఃఖంలో మునిగిపోయిన కుటుంబీకులకు మంచి చెడ్డలు విచారించడం నా ప్రథమ కర్తవ్యం అని భావించాను. సీతాపూర్ గ్రామం ఇక్కడికి సుమారు మైలు దూరంలో ఉన్న కడారి ఎస్టేట్ పరిసరాల్లో ఉందని అడిగి తెలుసుకున్నాను.
సాయంకాలం వేళకు ఆ చోటు చేరుకున్నాను. వాళ్ళని వీళ్ళని అడిగి రాఖల్ బాబు ఇల్లు వెతికి పట్టుకున్నాను. 2 పెద్ద వసారాలు, 3 చిన్న గదుల ఇల్లు అది. ఈ దేశంలోని ఇల్లు తీరులోనే బయట ఒక చావిడి, దానికి 3 పక్కల గోడలుండవు. ఇది బెంగాలీ వాళ్ళ ఇల్లు అని గుర్తుపట్టడానికి ఎలాంటి చిహ్నమూ లేదు. కూర్చునే వసారాలో నులక మంచం మొదలు హనుమాన్ ధ్వజం వరకు అంతా ఈ దేశపు తీరులోనే ఉంది. నేను పిలవగానే 12-13 ఏళ్ల కుర్రాడొకడు ఇవతలకొచ్చాడు. నన్ను చూసి కరుకు హిందీలో ఎవరికోసం అని అడిగాడు. వాడి ముఖం చూస్తే బెంగాలీ కుర్రవాడు అనిపించదు. తల మీద పిలక, పైన తడి, అంగవస్త్రం ఉన్నాయి, బాగానే ఉంది. కానీ ముఖ భంగిమ కూడా హిందుస్థానీ వాళ్ళ మాదిరిగా అంతగా ఎలా మారిపోయాడు? నేనెవరో చెప్పి, మీ ఇంట్లో ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరున్నారు, వాళ్ళని పిలు అన్నాను. తనే ఇప్పుడు ఇంటికి పెద్ద అని జవాబు చెప్పాడు. వాడికి ఇంకా 2 తమ్ముళ్ళు, బాగా చిన్నవాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఇంకా సంరక్షకులు ఎవరూ లేరు. మీ తల్లితో ఒకసారి మాట్లాడాలి, అడిగిరా అన్నాను. కొద్దిసేపట్లో కుర్రవాడు తిరిగి వచ్చి నన్ను ఇంటిలోని తీసుకువెళ్ళాడు. రాఖల్ బాబు భార్యను చూడగానే పాపం ఇంకా చిన్న వయసు అనుకున్నాను. వయసు 30 లోపే, నూతన వితంతు వేషం. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు వాచిపోయాయి. ఇంటిలో సామాగ్రి బొత్తిగా పేదరికాన్ని సూచిస్తుంది. ఒక పక్క ఒక చిన్న గాదె, ఇంటిలో గోడ కత్తిన 2 మంచాలు, చినిగి పేలికలేని ఒక బొంత, ఈ దేశపు రకం బిందె ఒకటి, ఒక హుక్కా గొట్టం, పాత సినారేకు ట్రంకు ఒకటి. నేను బెంగాలీ వాణ్ణి, మీకు పొరుగులో ఉన్నాను. రాఖల్ బాబు సంగతి విని వచ్చాను. నాకు విధాయకం అనే ఉద్దేశంతో వచ్చాను. నా వల్ల ఏ సహాయమైనా కావాల్సి వస్తే సంకోచించకుండా చెప్పండి అని చెప్పాను. రాఖల్ బాబు పత్ని తలుపు చాటున నిలబడి నోట గుడ్డ కక్కుకొని ఏడవన ఆరంభించింది. నేను ఆమెను ఓదార్చి మళ్ళీ నేను వచ్చిన ఉద్దేశం ఆమెకు వివరించి చెప్పాను. ఈ మాట ఆమె నా ఎదుటకొచ్చి నిలబడింది. ఏడుస్తూ ఇలా అన్నది, మీరు నా అన్నగారితో సమానం. మాకు ఘోర విపత్తులో భగవంతుడే మిమ్మల్ని పంపించాడు. క్రమంగా మాటలో తెలిసింది. ఘోరమైన ఈ విదేశంలో ఈ బెంగాలీ కుటుంబానికి బొత్తిగా ఏ సహాయమూ ఆధారం లేదని, చేత చిల్లి గవ్వలేదని, పైగా రాఖల్ బాబు 1 ఏడాది పైగా మంచం మీదున్నాడు. అతని చికిత్సకు, సంసారపు ఖర్చులకు అర్జించి ఉంచిందంతా పూర్తిగా ఖర్చయిపోయింది. ఇప్పుడు శ్రాద్ధ కర్మకైనా కానీ లేదు. అయితే రాఖల్ బాబు ఈ దేశంలో చాలా కాలంగా ఉన్నారు కదా, మరి ఏమీ సంపాదించలేదా అని అడిగాను. ఆమెకు సిగ్గు, సంకోచం తగ్గాయి. ఈ ప్రవాసంలోనూ దుర్దినాలలోనూ బెంగాలీవాడి ముఖం చూసేసరికి ఒడ్డు దొరికినట్లయిందని ఆమె ముఖం చూస్తూనే తెలుస్తుంది. ఇలా చెప్పింది. మొదట్లో ఏం సంపాదించేవారో తెలియదు. నాకు పెళ్ళై 15 ఏళ్లయింది. నా సవతి చచ్చిపోగానే నన్ను చేసుకున్నారు. నేను వచ్చేసరికి సంసారం ఏదో విధంగా గడిచిపోతుంది. ఇక్కడ విజిట్లకి ఎవరూ డబ్బివ్వరు. గోధుమలిస్తారు, జొన్నలిస్తారు. కిందటేడు మాఘమాసంలో ఆయనకి జబ్బు చేసింది. అప్పటి నుంచి ఒక్క పైసా లేదు. అయితే ఈ దేశంలో జనం చెడ్డవాళ్ళు కారు. ఎవరి దగ్గర ఏది ఉంటే అది. గోధుమలు, జొన్నలు, మినుములు ఇంటి నిండా పోసి వెళ్తారు. దాంతోనే గడుస్తుంది. అది లేకపోతే అందరం తిండికి మాడి చచ్చిపోవలసిందే. మీ పుట్టిన ఏ ఊరు, కబురు పంపారా? రాఖల్ బాబు భార్య కొంచెం సేపు ఊరుకొని తర్వాత చెప్పింది. కబురు పంపడానికి ఏమీ లేదు. నేను నా పుట్టిల్లు ఎన్నడూ చూడలేదు. మూర్షిదాబాద్ జిల్లాలో ఉందని వినికిడి మాత్రమే. చిన్నప్పటి నుంచి సాహెబ్గంజ్లో మా అక్కగారింట్లోనే పెరిగాను. అమ్మ, బాబు ఎవరూ లేరు. మా అక్క కూడా నా పెళ్లి కాగానే చచ్చిపోయింది. బావగారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఇంకా ఆయనతో నాకు పనేముంది? రాఖల్ బాబుకి తన వాళ్ళంటూ ఎవరూ ఎక్కడా లేరా? దేశంలో జ్ఞాతి సోదరులు ఎవరో ఉన్నారని వినడమే కానీ వాళ్ళ కబురు ఎన్నడూ తెలియదు. వాళ్లతో ఆయనకి రాకపోకలు కూడా లేవు. ఒక మామగారున్నారని విన్నాను కాశీలో, ఆయన జాడ కూడా తెలియదు. భయంకరమైన నిస్సహాయ స్థితి. నా అనే వారెవ్వరూ లేరు. మిత్రులు కూడా లేని పరదేశంలో జ్ఞానం రాని 2-3 పిల్లల్ని పెట్టుకొని సంపద సహాయం లేని వితంతు స్త్రీ. ఆమె గతి ఏమిటని ఆలోచించడానికి కూడా శక్యం కాదు. అప్పటికి చేయవలసిందేదో చేసి కచేరీకి తిరిగి వచ్చాను. పెద్ద కచేరీకి రాసి జమీందారి పద్దులో ఒక 100 రూపాయలు ముందు ఇప్పించి రాఖల్ బాబు శ్రాద్ధకర్మ ఏదో విధంగా అయిందనిపించాను. ఆ తర్వాత కూడా 1-2 సార్లు రాఖల్ బాబు ఇంటికి వెళ్ళాను. జమీందారు నుంచి ప్రతి మాసం 10 రూపాయల చొప్పున వాళ్ళకి మంజూరు చేయించాను. మొదటిసారి 10 రూపాయలు ఇవ్వడానికి నేనే స్వయంగా వెళ్ళాను. పెద్ద అక్కలాగా నా కోసం పెద్ద యత్నం చేసింది. ఎంతో స్నేహభావంతో ఆత్మీయంగా మాట్లాడింది. ఈ పరదేశంలో ఈ ఆత్మీయత నాకెంతో ఆనందదాయకమైంది. అందువల్లనే సమయం చిక్కినప్పుడల్లా అక్కడికి వెళ్ళేవాడిని. లవటూలియా ఉత్తరంలో పెద్ద మడుగు వంటిదొకటుంది. ఇటువంటి జలాశయాన్ని ఈ దేశంలో కుండి అంటారు. దీని పేరు సరస్వతీ కుండి. సరస్వతీ కుండి 3 వైపులా దట్టమైన అడవి. ఇటువంటి అడవి మా జమీందారీలో కానీ లవటూలియాలో కానీ లేదు. ఇక్కడ పెద్ద పెద్ద వనస్పతి వృక్షాలు అధికం. సమీపంలో జలాశయం ఉన్నందువల్లనో మరే కారణం వల్లనో ఈ అడవిలో నేలంతా రకరకాల లతలు, మొక్కలు, వన్యపుష్పాలతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. అడవి సరస్వతి హ్రదానికి 3 ప్రక్కల అర్ధచంద్రాకారంలో ఆవరించింది. 4 వైపున మాత్రం బయలు. ఆ దిక్కులో చూస్తే తూర్పున అతి దూరంలో నీలాకాశం, అస్పష్టంగా శైలశ్రేణి కనపడతాయి.
తూర్పు ఒడ్డునో పడమటి ఒడ్డునో ఒక ఆయిమూల కూర్చొని ఎడం వైపుకి కుడివైపుకు చూసినట్లయితే సరస్వతి హ్రద సౌందర్యం ఎంత అపూర్వమైనదో బోధపడుతుంది. ఎడమవైపుకు చూస్తే చూపు దూరానికి సారించిన కొద్దీ మరింత దట్టమయ్యే అరణ్యం. ఆ గాఢారణ్యపు చిక్కని నీడలో చూపు ఎక్కడో కలిసిపోతుంది. కుడివైపున చూస్తే స్వచ్ఛనీల జలాల మీదుగా దూరాన ఆకాశం, అస్పష్టమైన శైలమాల చిత్రపటంలా కనపడతాయి. మనసు ఆకాశంలో బెలూన్లాగా విచ్చుకొని పైకి లేచిపోతుంది. ఇక్కడ ఒక చోట ఒక రాయి చూసుకొని కొన్ని రోజులుగా దానిపైన కూర్చొని ఏకాంతంగా గడుపుతూ వచ్చాను. అప్పుడప్పుడు నా అంతట నేనే అడవి మధ్యలోకి వెళ్ళి మధ్యాహ్నం వేళ తిరిగేవాడిని. పెద్ద పెద్ద చెట్ల నీడల్లో కూర్చొని పక్షుల కలస్వనాలు వింటూ ఉండేవాడిని. మధ్య మధ్య ఒక్కోసారి చెట్లవి, మొక్కలవి, లతలవి పువ్వులు కోసి పోగు చేసేవాడిని. ఇక్కడ ఎన్నెన్నో రకాల పిట్టలు, పక్షులు కూతలు వినవస్తాయి. మా జమీందారిలో ఇన్ని లేవు. నానా రకాల వన్యఫలాలు ఇక్కడ లభిస్తాయి. పైగా గూళ్ళు కట్టుకోవడానికి పెద్ద పెద్ద వృక్షాలున్నాయి కాబట్టి సరస్వతి హదం ఒడ్డున ఈ అడవిలో చేరే పక్షుల సంఖ్య అతీతం. ఈ అడవిలో పువ్వులు కూడా లెక్కలేనన్ని రకాలు. మడుగు ఒడ్డున అడవి 3 మైళ్లకు పైగా పొడవు, సుమారు 1.5 మైళ్ళ వెడల్పు ఉంటుంది. తీరం పొడుగున అడవిలో ఒక సన్నని బాట ఉంది. అది అడవిలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చిక్కని చెట్ల నీడల క్రిందగా పోతుంది. ఈ బాట వెంబడి తిరిగేవాడిని. చెట్ల సందుల గుండా సరస్వతి నీల జలాలు, దానిపైన నీలాకాశం, దిగంచలాలలో లీనమైన శైలశ్రేణి కనబడతాయి. స్నిగ్ధ వాయువులు రయ్యిన వీస్తూ ఉంటాయి. పక్షులు పాడుతూ ఉంటాయి. వన్య పుష్పాల సుగంధ పరిమళం దట్టంగా వ్యాపిస్తుంది. ఒక రోజున ఒక చెట్టు కొమ్మ పైకెక్కి కూర్చున్నాను. ఆ ఆనందానికి తుల్యమైనది మరొకటి లేదు. తలపైన వనరాజు పరిచిన చిక్కని ఆకుపచ్చని ఆకుల చాందిని, ఆ గుబురుల మధ్య సందులలో నుంచి చిన్న చిన్న తుంపులుగా కనపడే నీలాకాశం, చెట్టు నుండి అల్లుకుపోయిన ఒకనొక లత గుత్తులు గుత్తులుగా పూచిన పుష్పరాశి, పాదాల కింద ఎక్కడో దిగువలో తడి నీళ్ళలో మొలిచిన పెద్ద పెద్ద పుట్టగొడుగులు అలుముకొని ఉన్నాయి. ఇక్కడికి వచ్చి కూర్చుంటే కేవలం ఆలోచనలో మునిగిపోవాలనిపిస్తుంది. ఎన్నెన్ని రకాల కొత్త భావాలు మనసులో ముసురుకుంటాయి. అగాధమైన మానసాతీత చైతన్యం ఒకటి మెల్లమెల్లగా ఎక్కడో గాఢాంతరాళంలో బయలుదేరి పైగూపుకి క్రమంగా మనసునంతటినీ ఆవరిస్తుంది. ఆ చైతన్యం గాఢనందానుభూతి స్వరూపం ధరిస్తుంది. ప్రతి వృక్షంలోనూ ప్రతి లతలోనూ కలిగే హృదయ స్పందన నా హృదయంలో రక్త స్పందనలో ప్రత్యానుభూతి కలుగజేస్తుంది. మా కచేరీ ఉన్న అడవిలో ఇన్ని రకాల చిత్రమైన పక్షులు లేవు. ఇక్కడిదంతా ఇదొక అన్య జగత్తు. ఇక్కడ చెట్లు, మొక్కలు, జీవజంతువులు వేరు. లవటూలియా పరిచిత పరిసరాలలో వసంతం ప్రవేశించిన సమయంలో ఒక్క కోకిల కూజితం కూడా వినరాదు. సాధారణ వసంత పుష్పాలైనా కానరావు. అది రూక్ష్మ కర్కశ భైరవీ స్వరూపం. అది సౌమ్యమైనది, సుందరమైనది కావచ్చు, కానీ మాధుర్యహీనమైనది. దాని వ్యాప్తి, రౌద్ర స్వరూపము గుండెను కంపింపచేస్తాయి. అది కోమల గుణం లేని పరుష స్వరం, మాల్కోష్ రాగం లేదా చౌతాల్లో ద్రుపద స్వరం. అందులో ఆస్వాదించడానికి మాధుర్యం లేదు. స్వర గాంభీర్యం, ఉదాత్తత కలిసి మనసుకి మరో అంతస్తులోకి తీసుకుపోతాయి. సరస్వతి హ్రదం వద్ద సౌందర్యం తుమ్రి వంటిది. మృదు మంజుల స్వనంలోని మాధుర్యం, లాలిత్యం హృదయాన్ని ద్రవింపజేసి మధుర స్వప్నాలలో తేలియాడిస్తుంది. ఫాల్గుణ చైత్ర మాసాలలో నిశ్శబ్ద మధ్యాహ్న వేళలు ఈ తీరస్థ తరుఛాయలలో కూర్చొని పక్షుల కలరవాలు వింటూ ఉంటే మనసు ఎక్కడికో రెక్కలు విప్పుకుని లేచిపోతుంది. అడవి నిమ్మ చెట్టున నిమ్మపూల సువాసన వాయువులో కలిసి అంతటా వ్యాపిస్తుంది. జలాలలో జలపుష్పమైన కలువ వికసిస్తుంది. కొంతసేపు ఆ విధంగా కూర్చొని సంజపడిన తర్వాత లేచి వచ్చేవాడిని. ప్రజలకు భూములు పంచడం కోసం నాఢా అడవిలో సర్వే జరుగుతుంది. ఆమెనులు చేసే పని తనిఖీ చేయడానికి నేను అక్కడ తరచూ వెళ్ళాలి. తిరిగి వచ్చేటప్పుడు 1 మైలు 2 మైళ్ళ దూరం ఆగ్నేయంగా కొద్దిగా చుట్టూ తిరిగి వచ్చేవాడిని. సరస్వతి మడుగు ఒడ్డునున్న అడవిలో తిరగాలనే ఉద్దేశంతో ఆ దారిని వచ్చేవాడిని. ఆ రోజున 3 గంటల వేళ తిరిగి వస్తున్నాను. మండుటెండలో కాలిపోతున్న చవిట పర్రలు దాటి ఒళ్లంతా చెమటలు ధారగా కట్టగా ఈ కాయాన్ని అడవిలో నీడల్లోకి పట్టించి మడుగుదాకా వెళ్ళాను. చవిటి ప్రదేశానికి అడవికి మధ్య దూరం 1.5 మైలుకి తక్కువ ఉండదు. ఒక చెట్టు కొమ్మకి గుర్రాన్ని కట్టివేసి చిక్కని తోపు ఒకటి చూసి కింద ఆయిల్ క్లాత్ పరిచి వెంటనే నిద్రపోయాను. నేను పడుకున్న చోటికి పైతోపు బాగా దట్టంగా 4 వైపులా కమ్మివేసింది. పైనుంచి ఎవరైనా చూస్తే నేను కనపడను, అంత దట్టంగా ఉంది తోపు. కొమ్మలు, రెమ్మలు 2 అడుగుల ఎత్తులో అందుతున్నాయి. కట్టే కర్రలంత లావు కాండంతో ఒక రకం తీగ చెట్టంతా అల్లుకొని చాందిని కట్టినట్లున్నది. మరేదో చెట్టు కొమ్మల నుంచి బూరుగు కాయలను పోలిన కాయలేవో బాగా పెద్దవి కిందుగా నా గుండెల వరకు వ్రేలాడుతున్నాయి. ఇంకేదో చెట్టు, దాని కొమ్మలు, రెమ్మలు ఈ తోపులో దాదాపు సగం మేర ఆక్రమించేశాయి. దాని నిండా చిన్న చిన్న పువ్వులు. అవి ఎంత చిన్నవంటే దగ్గరికి వెళ్ళి చూడకపోతే కనపడవు. అయినా ఎంత చక్కని సువాసన! ఆ తోపు అంతా ఏవో తెలియని పుష్పాల సుగంధ పరిమళంతో ఘుమఘుమలాడిపోతుంది.
సరస్వతి కుండీ తీరం పక్షులకు నివాసస్థానం అని ముందే చెప్పాను. అక్కడ ఎన్ని రకాల పక్షులో, ఎన్నెన్ని వన్నెల పక్షులో లెక్కలేదు. పిచ్చుకలు, శ్యామ, సుఖ, శారికలు, కపోతాలు, పచ్చపిట్టలు, పాలపిట్టలు, ఇంకా వన్నెల పిట్టలు, గ్రద్దలు, డేగలు, కొంగలు, నీటిబాతులు, పెద్దముక్కు కొంగలు, ఎర్రముక్కు హంసలు మొదలైనవి తోపుల్లోనూ, పెద్ద చెట్ల చిటారు కొమ్మల్లోనూ, నీటి ఒడ్డున నీళ్లలోనూ సంచరించేవి అనేక రకాలున్నాయి. తోపు అంతా పక్షుల కాకలి ధ్వనులతో ముఖారితమైపోతుంది. చిరాకెత్తించేటంత గోల చేస్తున్నాయి. ఉల్లాసభరితమైన వాటి కూజితాలకు చెవులు చిల్లులు పడిపోతాయి. అవి మనిషి ఉనికైనా గమనించో. నేను పడుకుని చూస్తూనే ఉన్నాను. నా చుట్టూ 4 పక్కల 2-2.5 అడుగులలోనే కొమ్మల మీద, రెమ్మలపైన అవి ఊగులాడుతూ కిచకిచమంటున్నాయి. నా వైపు కన్నెత్తైనా చూడవు. పక్షులు, పిట్టలు ఇంత నిర్భయంగా సమీపంలో సంచరించడం ఎంత ఆనందంగా ఉంది. లేచి కూర్చుని కూడా చూశాను. అయినా వాటికి భయం లేదు. ఒకటి మాత్రం ఎగిరిపోయింది. కానీ మరి ఈ చెట్టు దేశం విడిచి పారిపోలేదు. మళ్ళీ కొద్దిసేపట్లోనే ఆడుతూ పాడుతూ మరింత దగ్గరకు వచ్చింది. ఇక్కడే ఆ రోజునే మొదటిసారిగా లేడీని చూశాను. మా జమీందారీలో అడవి లేళ్లు ఉన్నాయనే విన్నానే కానీ ఎన్నడూ నా కంటపడలేదు. పడుకొని ఉన్నాను. అకస్మాత్తుగా ఏదో కాలి చప్పుడు వినపడింది. లేచి కూర్చొని తల దిక్కున చూడగా తోపు బాగా దట్టంగా ఉన్న చోట ఒక గుబురు మధ్యలోకి వచ్చి నిలబడింది ఒక లేడీ. ఈ మాట జాగ్రత్తగా చూశాను. అది పెద్ద లేడీ కాదు, లేడీ పిల్ల. అది నన్ను చూసి విస్తుపోయి ఏమిటో బోధపడక కళ్ళు ఇంతంత చేసుకొని నా వంక చూడసాగింది. మళ్ళీ ఇదెక్కడి అద్భుత జీవం అని ఆశ్చర్యపడుతున్నట్లు. క్షణంసేపు గడిచింది. ఇద్దరం నిశ్చలంగా మౌనంగా ఒకరినొకరు అలా చూస్తూ ఉండిపోయాం. అర్ధ నిమిషం తర్వాత ఆ లేడీ పిల్ల మరింత చక్కగా చూడాలని కాబోలు ఒక అడుగు ముందుకొచ్చింది. దాని కళ్ళలో సరిగ్గా మనుష్య శిశువు కళ్ళలో మాదిరి ఆశ్చర్యం, కుతూహలం స్పష్టమవుతున్నాయి. ఇంకా దగ్గరకు వచ్చేదో లేదో తెలియదు కానీ ఇంతలో నా గుర్రం కాలు సారించి ఒళ్ళు విదిల్చుకున్నందువల్ల లేడీపిల్ల ఉలిక్కిపడి తత్తరపాటుతో తోపుల గుండా పరుగు తీసింది. అమ్మతో సంగతి చెప్పడానికేమో. ఆ తర్వాత ఇంకా కొంతసేపు ఆ గుబురు నీడలోనే కూర్చున్నాను. ఆకుల సందులో నుంచి సరస్వతీ హ్రదం నీల జలాలు, అర్ధచందాకృతిలో దూరంలో పర్వతపాద ప్రదేశం, నీలాకాశం కనపడుతున్నాయి. ఆకాశంలో ఎక్కడా మేఘ శకలమైనా లేదు. మడుగులో నీటి పక్షుల గుంపు, జట్టీలు రణగొన ధ్వని, తుముల యుద్ధము ప్రారంభించాయి. ఒక ఎర్రముక్కు పెద్ద కొంగ ఒడ్డున ఒక ఎత్తైన చెట్టు మీద చిటారు కొమ్మపై కూర్చుని చూసి విరక్తి తెలుపుకుంది. ఒడ్డు అంచులో పెద్ద పెద్ద చెట్లపైన కొంగలు గుంపులుగా చేరాయి. దూరం నుంచి చూస్తే ఈ చెట్లు ఏవో తెల్లని పూలు గుత్తులు పూసినట్లు కనపడుతుంది. క్రమంగా ఎండ రంగెక్కుతుంది. అటువైపున శైలశిఖరం తామ్రవర్ణం పులుముకుంది. కొంగల గుంపులు రెక్కలు విచ్చి బారులు తీర్చి ఎగిరిపోరన ఆరంభించాయి. ఎండ చిటారు కొమ్మల పైకి బ్రాగింది. పక్షుల కలవరం మరింత ఎక్కువైంది. ఏవో తెలియని వనకుసుమాల సుగంధ పరిమళం మరింత దట్టంగా వ్యాపిస్తుంది. అపరాహ్న వేళ చెట్ల నీడలో వచ్చిన పరిమళం మరింత గాఢమై మరింత మధురమై వ్యాపిస్తుంది. ఒక ముంగీస అల్లంత దూరంలో తలెత్తి నా వైపు తదేకంగా చూస్తుంది. ఎంతటి గాఢ ప్రశాంతి, ఎంత అద్భుత ఏకాంతం. ఇంతసేపు ఇక్కడే ఉన్నాను. 3:30 గంటలకు తక్కువ కాదు. వన విహంగాల కాకలీ ధ్వనులు తప్ప మరేమీ వినరాలేదు. పక్షుల రెక్కల చప్పుళ్ళు, ఆకుల గలగలలు, ఎక్కడో ఎండుటాకులు రాలుతున్న చప్పుళ్ళు. ఇంతే, మనిషి జాడ ఎక్కడా లేదు. వృక్షాల శీర్షరేఖల ఆకారాలు అనేక రకాలు, వానిలో అనేక చిత్రాలు. ఈ సంధ్యా సమయంలో చెట్ల తలలపై నీరెండపడి అద్భుతమైన శోభ చేకూర్చింది. చెట్ల చిటారు కొమ్మల వరకు కూడా లతలు అల్లుకుపోయాయి. ఈ దేశంలో ఈ లతని భిమ్యోరో లత అంటారు. నేను దానిని భ్రమర అని పేరు పెట్టాను. ఈ లత ఏ చెట్టుని పట్టి ప్రాకుతుందో ఆ చెట్టు కింద మీద అంతా క్రమ్మివేస్తుంది. ఈ రోజుల్లో ఇది పువ్వులు పూస్తుంది. చిన్న చిన్న మల్లె మొగ్గల మాదిరి తెల్లని పువ్వులు. అవి పెద్ద పెద్ద చెట్ల చిటారు కొమ్మల దాకా అంతటా పూచి చెట్ల తలలను పాల తెలుపు వెలుగులతో నింపివేస్తుంది. అది చక్కని సువాసన. ఆవ మొక్కల పువ్వుల మాదిరిది ఆ సువాసన. అయితే అంత ఘాటు ఉండదు. సరస్వతి హ్రదం దగ్గర అడవిలో లెక్కలేని సేఫాలి వృక్షాలు. ఒక్కొక్క చోట ఎన్ని ఉన్నాయంటే అది సేఫాలి వనం అని చెప్పవచ్చు. శరత్కాలపు తొలి రోజులలో ప్రభాత సమయంలో సేఫాలి పువ్వులు రాసులుగా పడి పెద్ద పెద్ద శిలాఖండాలను కూడా కప్పివేస్తాయి. ఈ కొండరాళ్ల పరిసరాలలో ఒక రకం పొడుగాటి కరుకు గడ్డి మొలుస్తుంది. అంతటా ముళ్ళ మొక్కలు వ్యాపించి ఉంటాయి. ముళ్ళు, గడ్డి, కొండరాలు సమస్థలం సేఫాలి పుష్పాలతో నిండిపోతాయి. దట్టంగా నీడలు వ్యాపించే చక్కని స్థలం తేమగా ఉంటుంది. అందువల్లనే ప్రొద్దుట పూచిన పువ్వులు ఇప్పటికీ వాడిపోలేదు. సరస్వతి హ్రదం దీనిని ఎన్నెన్ని స్వరూపాలు చూశానో జనం చెబుతారు. ఈ మడుగు దగ్గర అడవిలో పెద్ద పులులుంటాయని. వెన్నెల రాత్రిలో కౌముదీ స్నాత జలరాశి సౌందర్యం చూడాలనే కోరికతో తహసీల్దార్ బన్వారీలాల్ కంట దమ్ము కొట్టి అజామాబాద్ కచేరీలో పని ఉందని మిషపెట్టుకొని లవటూలియా కచేరీ మీదుగా చాటుమాటున ఒంటరిగా గుర్రం మీద ఎక్కడకు
రాసపూర్ణిమ నాడు వచ్చాను. పెద్ద పులి అయితే కనపడలేదు, కానీ మాయావినులైన వనదేవతలు గాఢరాత్రి వేళ జ్యోత్స్నా స్నాత సరోవరాలలో జలకేళి కోసం నిజంగానే భూమికి దిగివస్తారని ఆ రోజున అనిపించింది. నలుపక్కల నీరవ నిశ్శబ్దత. తూర్పుటొడ్డున కీకారణ్యంలో కేవలం నక్కల అరుపులు మాత్రమే వినవస్తున్నాయి. దూరాన శైలశ్రేణి వనశీర్షారేఖ స్పష్టంగా కానవస్తున్నాయి. వెన్నెల రాత్రి శీతల పవనంలో చెట్లు, చేమలు, కసరు వాసనలు, లతల నిశాపుష్పాల సుగంధ పరిమళం వ్యాపిస్తున్నాయి. ఎట్ట ఎదుట అరణ్యము, పర్వతాలు పరివేష్టించిన నిస్తరంగ విశాల సరోవరంలో జిగజిగ వెన్నెల కాంతులు, ఛాయా విహీనమైన పుష్కరణిలో అల్ప వీచికలకు తొనికిసలాడే జలాలలో ప్రతిఫలించే దివ్యలోకపు జ్యోత్స్న, భ్రమర లతల తెల్ల పుష్పాలతో నిండిన పెద్ద పెద్ద వృక్షాల తలలపై వెన్నెల పడి చెట్టు చెట్టున దేవతలు దివ్య శుభ్ర వస్త్రాలను ఆరవేసుకున్నారన్నట్లుంది. ఆ పైన ఒక రకం పురుగు ఏదో అదే పనిగా గీపెట్టుతుంది. ఈలకొడి మాదిరిగా 1-2 ఆకురాలిన సవ్వడి, ఎండుటాకుల మీదుగా ఏదో అడవి జంతువు పారిపోతున్న చప్పుడు. వనదేవతలు నేనిక్కడుండగా ఇంక రారు. ఏ రాత్రి వేళ వస్తారో ఎవరికి తెలుసు. రాత్రి అట్టే గడిస్తే నేను చలి భరించలేను. సుమారు గంట సేపుండి తిరిగి వెళ్ళిపోయాను. సరస్వతి పుష్కరిణికి దేవతలు దిగి వస్తారనే ప్రవాదం ఇక్కడే విన్నాను. శ్రావణ మాసంలో ఒక రోజున ఉత్తర భాగంలో సర్వే క్యాంపులో రాత్రి గడపవలసి వచ్చింది. నా వెంట అమీను రఘువరప్రసాద్ ఉన్నాడు. అతడు ఇది వరలో సర్కారు నౌకరీ చేసినవాడు. మోహన్పుర రిజర్వ్ ఫారెస్ట్తోనూ ఈ ప్రాంతపు అరణ్యంతోనూ అతనికి 25-30 ఏళ్ల పరిచయం. సరస్వతి హ్రదం సంగతి ఎత్తినదెత్తడు అతనన్నాడు. బాబూ, అది మాయలమారి మడుగు. అక్కడికి రాత్రివేళ దేవతలు దిగి వస్తారు. వెన్నెల రాత్రుల్లో దేవతలు వస్త్రాలు విప్పి ఒడ్డు పక్క రాళ్లపైన ఆరవేసి నీళ్లలో దిగుతారు. ఆ సమయంలో ఎవరైనా వాళ్ళని చూడడం సంభవిస్తే అతన్ని మాయబుచ్చి బెల్లించి నీళ్ళలోకి దింపి ముంచి చంపివేస్తారు. వెన్నెలలో స్పష్టంగా కనపడుతుంది బాబుగారు. దేవతలు ముఖాలు నీళ్లపైన పద్మాల మాదిరిగా కనపడతాయి. నేనైతే ఎప్పుడు చూడలేదు, కానీ హెడ్ సర్వేయర్ ఫతేసింగ్ ఒక రోజున చూశాడు. ఆ మరునాడు అర్ధరాత్రి వేళ అతను ఆ మడుగు ఒడ్డునే అడవిలో వెడుతున్నాడు సర్వే డేరా నుంచి. ఆ మరుసటి రోజు పొద్దుట అతని శవం మడుగులో తేలుతుంది. పెద్ద చేపలు అతని కుడి చెవిని కురికేశాయి కూడా. అటువైపు ఎప్పుడు వెళ్ళకండి బాబు అన్నాడు. ఈ మడుగు ఒడ్డునే ఒకరోజు మధ్యాహ్నం అడవి దారిలో ఒక చిత్రమైన వ్యక్తిని చూడటం తటస్థపడింది. సర్వే క్యాంప్ నుంచి తిరిగి వస్తూ ఒక రోజున మడుగు ఒడ్డు పక్క అడవి బాట వెంట మెల్లగా వస్తున్నాను. అడవిలోకి చూస్తే ఎవరో ఒక మనిషి మట్టి త్రవ్వి పోస్తూ ఏదో చేస్తున్నాడు. మొదట అతను నేల గుమ్మడి కాయల కోసం చూస్తున్నాడు అనుకున్నాను. నేల గుమ్మడి తీగ కాసే కాయ. తీగకి క్రిందలో మామూలు గుమ్మడికాయ ఆకారంలో పెద్ద పెద్ద కాయలు పెరుగుతాయి. అవి పైకి కనపడవు. ఆయుర్వేద ఔషధాలకు పనికి వస్తుందని దాన్ని చాలా ధరకు అమ్ముతారు. కుతూహలం కొద్దీ గుర్రం దిగి దగ్గరికి వెళ్ళాను. చూస్తే నేల గుమ్మడి లేదు, ఏమీ లేదు. ఏదో విత్తనం వేసి పైన మట్టి పూడుస్తున్నాడు. నన్ను చూసి కంగారు పడిపోయి లేచి నిశ్చేష్టుడైపోయాడు. వయసు మళ్ళిన వాడే. తల నెరిసింది. అతని దగ్గర ఒక గోనె సంచి ఉంది. అందులో ఒక పార పైకి కనపడుతుంది. దగ్గరలో ఒక పలుగు నేల మీద పడి ఉంది. దాని సమీపంలో విప్పిన కాగిత పొట్లాలు కనపడ్డాయి. ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాను. మేనేజర్ బాబు కాదు బాబు తమరు అన్నాడతను. అవును, నువ్వెవరు అని అడిగాను. నమస్కారం బాబు, నా పేరు యుగళ ప్రసాద్. తమ లవటూలియా పట్వారి బన్వారి పినతండ్రి కొడుకునండి అని చెప్పాడు. అప్పుడు నాకు జ్ఞప్తికొచ్చింది. పట్వారి బన్వారి ఒకసారి మాటలలో మాట వచ్చి తన పినతండ్రి కొడుకు సంగతి చెప్పాడు. నేనుండే అజామాబాద్ కచేరీలో గుమస్తా ఉద్యోగం ఖాళీ పడింది. కాస్త మంచి మనిషిని ఎవరైనా చూడమని అతనితో చెప్పి ఉంచాను. బన్వారి విచారపడుతూ చెప్పాడు. తనకు స్వయాన పినతల్లి కొడుకు ఉన్నాడని, కానీ అతనిది అదొక చిత్రమైన ధోరణి అని, నిలకడ లేనివాడని, ఉదాసీనంగా ఉంటూ ఉంటాడని చెప్పాడు. అదే లేకపోతే కాయస్థ హిందువులలో అటువంటి హస్తాక్షరం ఉన్నవాడు, ఆ పాటి చదువుకున్నవాడు, అంత తెలిసినవాడు ఈ ప్రాంతంలో మరొకడు లేడన్నాడు. ఏం చేస్తాడేమిటి అని అడిగాను. వాడికి రకరకాల వెర్రులున్నాయి బాబు. అక్కడ ఇక్కడ తిరగటం ఒక వెర్రి. ఏమీ చేయడు. పెళ్ళయింది, సంసారం చూసుకోడు, అడవుల్లో తిరుగుతాడు. అలాగని సాధు సన్యాసుల్లో కలిసిపోలేదు. అదో తరహా మనిషి అని చెప్పాడు. అయితే ఇతనన్నమాట ఆ బన్వారీలాల్ పినతండ్రి కొడుకు. నా కుతూహలం ఎక్కువైంది. అడిగాను, అదేమిటి అక్కడ మట్టిలో పాతుతున్నావు అని. పాపం అతి గోప్యంగా చేస్తున్నాడు. పట్టుబడేసరికి సిగ్గుపడిపోయి నోట మాట రాక చివరికి అన్నాడు, ఏం లేదండి, ఇదో ఓ విత్తనం అని. నాకు ఆశ్చర్యం వేసింది. ఏం విత్తనం? ఇది అతని సొంత భూమి కాదు. ఘోరమైన ఈ అడవిలో, ఈ మట్టిలో విత్తనం వేస్తున్నాడా? దానివల్ల అతనికి ఏం ప్రయోజనం ఏమిటని మళ్ళీ అడిగాను. ఇలా చెప్పాడు. చాలా రకాల విత్తనాలున్నాయి బాబుగారు. పూర్ణియాలో చూశాను. ఒక దొరగారి తోటలో భలే చక్కని విదేశీ లత, ఎంతో చక్కని రంగుల పువ్వులు బాబుగారు. ఇంకా ఎన్నెన్నో రకాల అడవి పువ్వుల మొక్కల విత్తనాలున్నాయి. చాలా దూర స్థలాల నుంచి పోగు చేసి తెచ్చానండి.
ఇక్కడి అడవిలో ఆ లతలు పువ్వులు లేవండి, అందుకని అవి తెచ్చి ఇక్కడ వేస్తున్నాను. అవి పెరిగి పెద్దయ్యేనాక 2 ఏళ్లలో నేలంతా పాకిపోతాయండి. అప్పుడు చూడ్డానికి ఎంతో చక్కగా ఉంటుందండి. అతని అభిప్రాయం తెలిసిన తర్వాత అతని పట్ల గౌరవం ఏర్పడింది. పాపం, పూర్తిగా నిస్వార్థ బుద్ధితో ఈ విశాల వనభూమి సౌందర్యాన్ని ఇనుమడింప చేయడం కోసం తన డబ్బు కాలము వెచ్చించి కృషి చేస్తున్నాడు. ఇక్కడ భూమిపైన అతనికి స్వత్వం లేదు. ఎంత చిత్రమైన మనిషి. యుగళ ప్రసాద్ని పిలిచాను. ఒక చెట్టు నీడలో ఇద్దరం కూర్చున్నాం. అతను చెప్పాడు, ఇంతకు ముందు కూడా నేను ఇదే చేస్తున్నాను బాబుగారు. లవటూలియాలో అడవి పువ్వులు ఎన్ని రకాలు చూశారో, ఆ పువ్వుల తీగలు కూడా చూసే ఉంటారు. అవన్నీ 10-12 ఏళ్ల క్రిందట పూర్ణియా దగ్గర అడవిలోని కొన్ని, దక్షిణ భాగల్పూర్లో లక్ష్మీపూర్ జమీందారి కొండలపై అడవిలలో కొన్ని నేను తీసుకొచ్చి వేసినవేనండి. ఇప్పుడు అదంతా పువ్వుల అడవిపోయిందండి. నీకు ఈ పనంటే ఇష్టమా? లవటూలియా అడవి బహుచక్కని అడవి బాబుగారు. అందులో చిన్నవి పెద్దవి గుట్టల మీద ఇక్కడ ఈ అడవిలోనూ కొత్త కొత్త పువ్వులు పూయించాలని నాకు చాలా కాలం నుంచి కోరిక బాబుగారు. ఏం పువ్వులు తీసుకొస్తావు? నాకు దీని మీదకి బుద్ధి ఎందుకు పోయిందో ముందు అది చెబుతాను బాబుగారు. మా ఊరు ధరంపూర్ ప్రాంతంలో ఉంది. మా దేశంలో భండీరా పువ్వులు అసలు లేనే లేవండి. నా చిన్నతనంలో పశువులు మేపుకుంటూ కుసీ నది ఒడ్డెక్కి మా ఊరి నుంచి 15 కోసుల దూరం దాకా వెళ్ళేవాన్నండి. అక్కడ చూశాను. అడవిలోనూ మైదానాల్లోనూ కూడా భండీరా పువ్వులు ఎంత అందంగా ఉంటాయనుకున్నారు. అక్కడి నుంచి వాటి విత్తనాలు తీసుకొచ్చి దేశంలో వేశానండి. ఇప్పుడు చూస్తే మా దేశంలో రోడ్ల పక్క ఇళ్ల పెరల్లోనూ బంజర్లోనూ అంతా భండీరా పువ్వుల అడవేనండి. అది మొదలు నాకెప్పుడు దీని మీద మనసండి. ఎక్కడ ఏ పువ్వులు ఉండవో అక్కడ ఆ పువ్వుల మొక్కలు తీగలు వెయ్యాలి. అదే నా పట్టుదల. జీవితం అంతా ఇందుకోసమే తిరుగుతున్నాను. ఇప్పుడు నాకు ఈ పనిలో బాగా చెయ్యి తిరిగింది. ఈ దేశంలో అనేక అడవుల్లో ఉన్న రకరకాల అడవి పువ్వులు, చక్కని లతలు, మొక్కల సంగతి యావత్తూ యుగళ ప్రసాద్కి తెలుసునని నాకు బోధపడింది. ఇందులో అతనికి విశేష ప్రజ్ఞ ఉందని నిస్సందేహంగా తేలిపోయింది. నీకు ఎరిస్టిలోకియా లత తెలుసా అని అడిగాను. దాని పువ్వు, రంగు, వాసన, రూపం వర్ణించేసరికి అతను అన్నాడు, హంసల మాదిరి ఆకాశంలో ఉంటుంది అదే కదూ? అది ఈ దేశంలో తీగ కాదండి, పాట్నాలో దొరల తోటల్లో చూశానండి. అతని విషయ పరిజ్ఞానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. స్వచ్ఛ సౌందర్యాన్ని ఆరాధించే సిసలైన ఆరాధకులు ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అడవుల వెంట తిరుగుతూ విత్తనాలు వ్యాపింపచేసి పువ్వులు పూయించడంలో స్వార్థం అణుమాత్రమైనా లేదు. అతను నిరుపేద అయినా కేవలం అరుణ్య సౌందర్యాన్ని ఇన్మడింప చేయడానికే ఈ పరిశ్రమ, తాపత్రయము. సరస్వతి కుండి దగ్గర అడవి లాంటి చక్కని అడవి ఈ దేశంలో ఇంకెక్కడా లేదు బాబుగారు. అక్కడ ఎన్ని మొక్కలు, ఎన్ని చెట్లు, అది కాక ఆ సరస్సు ఎంత అందంగా ఉంటుందో చూసారా? అయితే ఒక మాట చెప్పండి బాబుగారు, విత్తనం వేస్తే ఇందులో పద్మం బతుకుతుందంటారా? ధరంపూర్ పక్క పల్లెటూళ్ళలో చెరువుల్లో తామర పువ్వులు ఉన్నాయండి. నేను అనుకుంటున్నానండి ఒక తూడు తెచ్చి ఇందులో వేద్దామా అని. అతనికి సహాయం చేయాలని మనసులో సంకల్పించుకున్నాను. ఇద్దరం కలిసి అరణ్యంలో కొత్త కొత్త రకాల పువ్వులు, లతలు, మొక్కలు వేయాలి. ఆ రోజు మొదలు ఈ పని నన్ను ఏదో మత్తులా ఆవహించింది. యుగళ ప్రసాద్కు తిండి గడవడమే కష్టంగా ఉంది. సంసారం గడవడం లేదని నాకు తెలుసును. పెద్ద కచేరీకి రాసి అతనికి 10 రూపాయల జీతంతో ఒక గుమస్తా పని ఇప్పించాను అజామాబాద్ కచేరీలో. ఆ ఏడే కలకత్తా నుంచి విదేశీ అడవి పువ్వుల విత్తనాలు, డోవర్స్ నుంచి కొండ మల్లె తీగ అంట్లు తెప్పించి కావలసినన్ని అంట్లు తొక్కించి సరస్వతి పుష్కరిణి ఒడ్డున అడవిలో వేయించాను. యుగళ ప్రసాద్కి ఎంత ఆనందమో, ఎంత ఉత్సాహమో చెప్పతరం కాదు. అయితే ఈ ఆనందం, ఉత్సాహం కచేరీలో ఎవరి ముందు వ్యక్తపరచకూడదని అతన్ని కట్టడి చేశాను. అతన్ని ఎలాగూ లోకులు పిచ్చివాడు అనుకుంటున్నారు. నన్ను కూడా అంతే అనుకోగలరు. మరుసటి ఏడు వర్ష జలానికి మేము వేసిన లతలు, మొక్కలు ఆ స్థలం అంతటా అద్భుతంగా అల్లుకుపోయాయి. పుష్కరిణి ఒడ్డున నేల అతి సారవంతమైనది. మేము వేసిన మొక్కలు అవి ఇక్కడ వాతావరణానికి, పరిసరాలకి సరిపడినవే. సాటన విత్తనాల పొట్లం చిన్నదే, ఒక్కటి చాలు. ఆ స్థలమంతా ఆ మొక్కలతో నిండిపోయింది. ఒక్కొక్క పొట్లం మీద పువ్వు పేరు, అది ఎక్కడిదో అన్ని వివరాలు రాసి పంపారు. చక్కని రంగు, చక్కని రూపు గల పువ్వులు ఎంచి వాటి మొక్కలు, తీగలు, విత్తనాలు వేశాం. వాటిలో వైట్ బీమ్, రెడ్ కాంపియన్, స్ట్రిచ్ వాట్ బాగా ఏపుగా పెరిగాయి. ఫాక్స్ గ్లవ్, ఫుడ్ ఎనిమోన్ కూడా తక్కువగా లేవు. అయితే ఎంత ప్రయత్నించినా డాగ్ రోజ్ కానీ, హానీ సకిల్ కానీ బ్రతకలేదు. పసుపు పచ్చని పువ్వులు పూసే రకం ఉమ్మెత్త జాతి మొక్కలు తెచ్చి సరస్వతి రథం ఒడ్డున వరుసగా వేశాం. అవి త్వరగానే పువ్వులు పూశాయి. యుగళ ప్రసాద్ పూర్ణి అడవిలో నుంచి జయరాలత విత్తనాలు తీసుకొచ్చాడు. మొలకలేచిన 7 మాసాల్లో చూస్తే పొదల మీద, తోపుల మీదకి జయరాలత ఎగబ్రాకి ఆ అడవి అంతటా వ్యాపించబోతుంది. జయరాలత పువ్వులు చూడటానికి ఎంత అందంగా ఉంటాయో అంత చక్కని మృదువైన సువాసన కూడా ఉంటుంది. హేమంతం తొలి రోజులలో ఒకరోజు చూశాను. జయరాలతాలు లక్షలాది మొగ్గలు తొడిగాయి. ఈ సంగతి చెప్పినది తడువు. యుగళ ప్రసాద్ చేతిలో కలం పక్కనే పరేసి అజామాబాద్ కచేరీ నుంచి 7 మైళ్ళ దూరం పరుగు మీద వెళ్ళి చూశాడు. అందరూ అన్నారు, బాబుగారు బయారా ఇక్కడ వేస్తే తీగ లేవను వచ్చు, పాకను వచ్చు, కానీ పువ్వులు మాత్రం పుయ్యదన్నారు.
అన్ని తీగలకి పువ్వు రాదటండి. ఇప్పుడు చూడండి మరి ఆ జాగా ఎలా ఉందో అన్నాడు. సరస్వతి మడుగు నీళ్లలో వాటర్ క్రాఫ్ట్ అనే ఒక తూడు తెప్పించి వేయించాను. అది మడుగు అంతటా చుట్టివేసింది. అది చూస్తే ఇంక తామర వేయటానికి ఎడం కూడా ఉండదేమోనని యుగళ ప్రసాద్ భయపడ్డాడు కూడా. భోగవల్లి లత వేయాలని ఒక కోరిక ఉండేది. కానీ పట్టణంలో షోకైన పార్కులు, పూల తోటలు అది ఎంత దట్టంగా పాకిపోయిందో చూసేసరికి ఈ అడవిలో వేస్తే అలాగే ఇక్కడ పాకిపోయి అడవి అందమంతా పాడు చేస్తుందని భయపడ్డాను. ఈ అన్ని విషయాలలోనూ యుగళ్ ప్రసాద్కి నాకు ఆలోచన ఒకే విధంగా పోయేది. అతను కూడా భోగవల్లి వద్దని వారించాడు. ధన వ్యయం తక్కువేమీ కాలేదు. ఒక రోజున గనోరి తివారి చెప్పగా విన్నాను. కారో నదికి అవతలి తట్టున జయంతి కొండ మీద అడవిలో అద్భుతమైన ఒక అడవి పువ్వు ఉందని. దాని పేరు ఈ దేశంలో దూధియా, పసుపు మొక్క ఆకు మాదిరి ఆకు, అంతే ఎత్తు మొక్క. ఒక్కొక్క మొక్కకి 4-5 రెమ్మలు మాత్రం ఉంటాయి. ప్రతి రెమ్మకి 4 పసుపచ్చని పువ్వులు పూస్తాయి. చూడటానికి చక్కగానే ఉంటుంది, కానీ దాని పరిమళం మాత్రం అద్భుతం. రాత్రివేళ ఎంతో దూరం వరకు దాని సువాసన వ్యాపిస్తుంది. అది ఒకచోట ఒకసారి మొలక వేసిందంటే చాలు, ఇంకా చుట్టుపక్కల అంతటా మొక్కలు లేచిపోతాయి. 2-3 ఏళ్లలో అదే అడవైపోతుంది. అది వినగానే ఇంక మనసు ఉండబట్టలేదు. ఈ పువ్వు తీసుకొచ్చి తీరాలి తివారి చెప్పాడు. అది వర్షాకాలంలో కానీ మొక్క అవదని, మొక్క అంటు వేయాలి. నీళ్లు వెంటనే అందకపోతే చచ్చిపోతుంది. డబ్బు దస్కమిచ్చి యుగళ ప్రసాద్ని పంపాను. అతను బహు ప్రయాస మీద జయంతి కొండపైన దుర్గమారణ్యంలో నుంచి 10-12 అంట్లు సేకరించి తెచ్చాడు. సుమారు 3 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 3 ఏళ్లలో నాలో ఎంతో పరివర్తన వచ్చింది. లవటూలియా, అజామాబాద్ల అరణ్య ప్రకృతి నా కళ్ళపై ఏదో మాయ కప్పివేసింది. పట్టణం ఎలా ఉంటుందో ఒక విధంగా మర్చిపోయాను. ఏకాంత స్థలం అంటే వ్యామోహం, నక్షత్రమయమైన విశాల వినువీధి అంటే వ్యామోహం. ఇవి నన్నెంత ప్రబలంగా ఆవహించాయంటే ఒకసారి కొద్ది రోజుల పాటు పాట్నా వెళ్ళవలసి వస్తే అక్కడ తారు వేసి గట్లు పోసిన రోడ్ల పరిధులు దాటి బయటపడి మళ్ళీ ఎప్పుడు లవటూలియా కానన వీధుల్లో పడగలనా అని ప్రాణం కొట్టుకుపోయింది. కప్పు బోలించినట్లుండే నీలాకాశం కింద మైదానాల తరువాత మైదానాలు, అడవులపైన అడవులు ఎక్కడుంటాయో, ఎక్కడ మానవ నిర్మితమైన రాజమార్గాలు ఉండవో, ఎక్కడ ఇటుక గోడల ఇళ్ళు ఉండవో, ఎక్కడ మోటార్ హారన్ ధ్వనులు వినపడవో, గాఢరాత్రి నిద్రాభంగమైన సమయంలో దూరాన అంధకార వనంలో కేవలం నక్కల రాత్రి చీకటి ఘోషలు మాత్రమే ఎక్కడ వినవస్తాయో, ఎక్కడ వన్య మహిషాల భీకర ఘోష, కనుజుగుంపుల వడిగల పరధ్వనులు మాత్రమే వినవస్తాయో, ఆ కారణాలకు ఎప్పుడు పోయి వాలుదునా అని మనసు కొట్టుమిట్టాడిపోయింది. పై అధికారులు ఉత్తరాలు రాసి క్రమంగా హెచ్చరిస్తూ వచ్చారు. ఇక్కడి భూములను ఇంతవరకు ఎందుకు కౌలుకు అమర్చలేదని. నా ప్రధాన కర్తవ్యం ఇదేనని నాకు తెలుసు. కానీ ఇక్కడ జనాన్ని చేర్చి ఇటువంటి ఏకాంత కుంజవనాల అరణ్య ప్రకృతిని నాశనం చేయడానికి మనసొప్పడం లేదు. కౌలు తీసుకునే వాళ్ళు ఈ భూములలో తోపులు, చెట్లు, మొక్కల అందాన్ని కాపాడడం కోసం తీసుకోరు. కౌలు తీసుకోగానే అన్నీ కొట్టివేసి నేల శుభ్రపరుస్తారు. గట్లు పోసి మళ్ళు దున్ని ధాన్యం పండిస్తారు, నివాసాలు ఏర్పరచుకుంటారు. ఈ మనోహర ఏకాంతవనాన్ని, ఈ సరోవర పరిసరాలను, ఈ కొండ చర్యలను జనపదాలుగా మార్చివేస్తారు. జన సమూహానికి భయపడి వనలక్ష్మి పారిపోతుంది. మనుషులు ప్రవేశించగానే ఈ ప్రకృతిలోని మాయమోహిని అంతర్ధానమైపోతుంది. సౌందర్యమంతా లుప్తమైపోతుంది. ఆ జనపదం అప్పుడే నా కన్నులకు కనపడుతుంది. పాట్నా, పూర్ణియా, ముంగేర్లు వెళ్లే దారిలో కనపడిన గ్రామాల వంటివే ఈ దేశంలో అంతటా కానవస్తాయి. గ్రామాలన్నీ అందవికారంగా ఉంటాయి. ఊరూరా అసహ్యకరమైన వంకర టింకర ఇళ్ళు, మట్టి గోడలతో కట్టిన ఒంటిమిద్ద, పైపిద్ద మేడలు, ఎక్కడ పడితే అక్కడ కట్టిన ఇళ్ళు, నాగజిముడు పొదలు, గోమయపు గుట్టల మధ్య పశువుల పాకలు, బావులలో నీళ్లు రహట్ సహాయంతో తోడాలి, మాసిన బట్టలు కట్టుకున్న స్త్రీ పురుషుల గుంపులు, ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ఎత్తైన ధ్వజాలు, మెడల్లో వెండి కంటెలు ధరించి ఒంటి నిండా మట్టి పూసుకొని రోడ్ల మీద వీధుల్లో ఆడుతూ పాడుతూ తిరిగే బాలబాలికలు. ఇటువంటిది అంతరించి ఎటువంటిది వస్తుంది? ఇటువంటి మహారణ్యం, సువిశాలం, నిరవచ్ఛిన్నం, ఉద్దానమైన సౌందర్యం, మయూరణ్యం దేశానికి మహత్తర సంపదగా ఎన్నదగినది. ఇదే మరొక దేశంలో అయితే శాసనం విధించి దీన్ని నేషనల్ పార్కుగా, దేశానికంతటికీ ఉద్యానవనంగా సంరక్షించేవారు. పట్టణవాసులు నిత్య కార్యావసర పరిశ్రమలలో మధ్య విశ్రాంతి కోసం ఇక్కడికి వచ్చి ప్రకృతి సాహచర్యంలో సేద తీర్చుకొని తిరిగి పట్టణాలకు వెళ్ళిపోయే సదుపాయం చేసి ఉండేవారు. కానీ అలా జరిగే యోగం లేదు. ఈ భూమి ఎవరిదో వారు దీన్ని అమర్చకుండా ఊరికే ఎందుకు ఉంచుతారు? ఈ భూములలో ప్రజలను స్థిరపరిచే కర్తవ్యం పైన వేసుకుని నేను ఇక్కడికి వచ్చాను. ఈ అరణ్య ప్రకృతిని ధ్వంసం చేయాలని వచ్చి ఈ అపూర్వ సుందరి వన్యమోహంలో పడిపోయాను. ఇప్పుడు ఇంకా ఆ రోజు వెనుకబడిపోయింది. గుర్రం ఎక్కి ఒంటరిగా వచ్చి అపరాహ్న సమయంలో ఛాయాగహనమైన అడవిని, పులుగడిగిన పుత్యంలా ప్రకాశించే జ్యోత్స్నా సౌందర్యాన్ని అవలోకిస్తూ నలుదిక్కులా కలియ చూస్తూ ఉంటే అయ్యో ఇదంతా నా వల్లనే నశించిపోతుందా అని వ్యధ కలిగేది. పండు వెన్నెల వన్నెలతో తన్మయం కలిగించే శిలామయ నిశ్శబ్ద నిర్జన మహారణ్య ప్రాంతం
చతుర సుందరి నా మనస్సును ఎలా లోబరుచుకున్నది. కానీ కర్తవ్యం నిర్వర్తించక తప్పదు. మాఘమాసం ఆఖరులో పాట్నా నుంచి ఛటుసింగ్ అను పేరుగల ఒక రాజపుత్ర జాతీయుని రప్పించి 1000 బిఘాల భూమి అమర్చి అతని వద్ద దరఖాస్తు తీసుకోగానే నేను విషమ చింతావస్థలో పడిపోయాను. 1000 బిఘాల భూమి అంటే ఎంతో మేర అడవి నష్టమైపోతుంది. చక్కని అడవి తోపులు, లతా నికుంజాలు అన్నిటినీ నిర్దయగా కొట్టిపారవేస్తారు. ఛట్సింగ్ కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. అతని దరఖాస్తును పెద్ద కచేరీకి పంపి ధ్వంసకాండని ఎలాగైనా కొంతకాలం జాప్యం చేయాలని ప్రయత్నించాను. ఒక రోజున లవటూలియా ఉత్తరాన నాఢా అడవిలో మైదానం మీదుగా మధ్యాహ్నం వేళ నడుస్తున్నాను. ఒక చోట దారి ప్రక్కగా ఒక రాతి మీద ఎవరో కూర్చొని ఉన్నారు. దగ్గరకు చేరగానే గుర్రాన్ని ఆపాను. అతని వయసు 60కి తక్కువగా ఉండదు. ఒంటి మీద మాసిన బట్టలు, పైన చినిగిన దుప్పటి ఒకటి. ఈ నిర్జన ప్రాంతంలో అతను ఒక్కడు ఎందుకు కూర్చున్నట్లు? తమరెవరు బాబు అని అడిగాడు. నేను ఇక్కడ కచేరీలో పనిచేస్తున్నా అని చెప్పాను. తమరేనా మేనేజర్ బాబు? ఏం, ఎందుకు, నీకేం పని? అవును, నేనే మేనేజర్ని. అతను లేచి నిలబడి ఆశీర్వదించే భంగిమలో నా వైపు చేతులు చాపాడు. బాబుగారు. ఎందుకు? నా పేరు మటుక్నాథ్ పాండే, బ్రాహ్మణ్ణి, తమ కోసమే వచ్చాను. బాబు, నేను నిరుపేదని, చాలా దూరం నుంచి నడిచి వచ్చాను. తమ పేరు వినిల. 3 రోజులు నడిచి వచ్చానండి. తమ దగ్గర ఏదో జరుగుబాటుకి ఏదైనా ఉపాయం చూపిస్తే. నాకు ఆశ్చర్యం వేసింది. ఇన్ని రోజులు ఈ అడవి దారిలో ఏం తింటున్నావు మరి అని అడిగాను. మటుక్నాథ్ మాసిన పై దుప్పటిలో ఒక కొసను కట్టిన మూటలో మినప్పిండి చూపించాడు. ఇందులో సేరు పైగా పిండి తెచ్చుకున్నానండి. ఇంటి దగ్గర తీసుకుని బయలుదేరాను. ఇదే తింటున్నాను. దినబత్యం కోసం తిరుగుతున్నాను బాబుగారు. ఇవాళతో ఈ పిండి కూడా అయిపోవచ్చింది. ఆ పైన భగవంతుడే సమకూర్చగలడు. పిండి మూట కట్టుకొని నిర్జనమైన అజామాబాద్, నాఢా అడవుల ప్రాంతానికి వచ్చి ఏమి దినభత్యం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో వచ్చాడో బోధపడలేదు. పెద్ద పెద్ద పట్టణాలు భాగల్పూర్, పూర్ణియా, పాట్నా, ముంగేర్ విడిచిపెట్టి ఈ అడవిలోకి ఎందుకు వచ్చారు పాండేజీ? ఇక్కడేం దొరుకుతుందని? మనుషులు ఎక్కడున్నారు ఇక్కడ? మీకు ఇచ్చేవాళ్ళెవరు? మటుక్నాథ్ నిరాశపడి నా వంక చూస్తూ, ఇక్కడ జరుగుబాటు ఉండదా బాబు? అయితే ఇంకెక్కడికి పోను? ఆ పెద్ద పట్టణాల్లో నాకెవరితోనూ పరిచయం లేదు. అక్కడ దారులు అవి తెలియవు. నాకు భయం వేస్తుంది. అందువల్ల ఇక్కడికి వచ్చాను. భోళా మనిషి అనిపించింది. పాపం అసహాయ స్థితిలో కష్టంలో ఉన్నాడు. వెంటబెట్టుకొని కచేరీకి తీసుకొచ్చాను. కొన్నాళ్ళు గడిచాయి. మటక్నాథుకి ఎలాంటి పని చూపించలేకపోయాను. అతనికి ఏ పని చేత కాదు. కొద్దిగా సంస్కృతం చదువుకున్నాడు. బ్రాహ్మణ పండిత వృత్తి అయితే చేయగలడు. బడిలో శిష్యులకు పాఠాలు చెప్పగలడు. నా దగ్గర కూర్చొని అయినప్పుడు కానప్పుడు ఉద్భట శ్లోకాలు ఏకరువు పెడుతూ నాకు వినోదం కలిగించాలని ప్రయత్నిస్తున్నాడు. ఒకరోజు నాతో అన్నాడు, మన కచేరీ దగ్గరలో ఇంత నేల ఇచ్చి ఒక బడి తెరిపించండి బాబుగారు అని. చదివే వాళ్ళెవరున్నారు పండిట్జీ? అడవి దున్నలు, కణుజులు, భట్టీయం, రఘువంశం అర్థం చేసుకుంటాయా అన్నాను. మటుక్నాథ్ బొత్తిగా అమాయకుడు. ఏమీ ఆలోచించకుండానే బడి తెరిచే ప్రస్తావన చేశాడనుకున్నాను. తెలుసుకొని అతనే ఊరుకుంటాడనుకున్నాను. కానీ కొద్ది రోజులు ఊరుకున్నట్లే ఊరుకొని మళ్ళీ బడి సంగతి ఎత్తాడు. దయచేసి తెరిపించండి బాబుగారు ఓ బడి, ప్రయత్నించి చూస్తాను ఏమవుతుందో, లేకపోతే నేను ఇంకెక్కడికి పోను బాబు అని. భలే చిక్కులో పడ్డాను. ఎక్కడో పిచ్చివాడు దొరికాడే. అతని ముఖం చూస్తే జాలి కలుగుతుంది. లోకం తీరు ఎంత నిష్ఠూరమైనదో తెలియదు. సరళ హృదయుడు. బొత్తిగా ఏమీ తెలియనివాడు. గట్టి నమ్మికతో వచ్చేశాడు. ఎవరి మీద నమ్మకంతో వచ్చాడో తెలియదు. నేను ఎంతో చెప్పి చూశాను. భూమి ఇస్తాను, సేద్యం చేసుకో, రాజుబాండ చేస్తున్నట్టే చెయ్యిపోని అని చెప్పి చూశాను. మటుక్నాథ్ ప్రాధేయపడ్డాడు. వంశపారంపర్యంగా శాస్త్రాధ్యయనం చేస్తూ వచ్చిన కుటుంబం. బ్రాహ్మణ పండితుడు. వ్యవసాయం పని బొత్తిగా తెలియదు. భూమి తీసుకుని ఏం చేయడం? బ్రాహ్మణ పండితుడు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? చావడానికే అని అడగాలనిపించింది. కానీ కఠినంగా మాట్లాడటానికి మనసొప్పలేదు. మనిషి చాలా మంచివాడు అనిపించింది. చివరకు అతని బలవంతం మీద ఒక ఇల్లు కట్టించిచ్చాను. ఇదిగో ఇది నీ బడి. ఇక్కడ శిష్యులు దొరుకుతారో లేదో, ఇంకా నీ తిప్పలను నువ్వే పడు అని అప్పచెప్పాను. మటుక్నాథ్ పూజ అర్చన చేసి 2-3 బ్రాహ్మణుల్ని పిలిచి భోజనాలు పెట్టి బడి ప్రారంభించాడు. ఈ అడవిలో ఏమీ దొరకదు. స్వయంగా తన చేత్తోనే జొండ పిండితో దలసరిగా పూరీల మాదిరిగా వండి పెట్టాడు. అడవి దోసకాయల కూర చేశాడు. పశువుల కొట్ట నుంచి గేదె పాలు తెచ్చి ముందే పెరుగు తోడు పెట్టించాడు. ఆహ్వానం నాకు కూడా అందింది. బడి తెరిచిన తర్వాత మటుక్నాథ్ కొన్ని రోజుల వరకు ఉత్సాహంగానే ఉన్నాడు. పృథ్వీలో ఇటువంటి మనుషులు కూడా ఉంటారు. ప్రొద్దుటే స్నానం సంధ్య పూర్తి చేసుకొని బడిలో ఈతాకుల చాప మీద కూర్చొని ముగ్ధబోధం తెరిచిపెట్టుకొని వల్లించడం మొదలు పెడతాడు. ఎదుట ఎవరో ఉన్నట్లు, వాళ్ళ చేత చెప్పిస్తున్నట్లు బిగ్గరగా కూడా చదువుతాడు. నేను నా కచేరీ గదిలో కూర్చొని పని చేసుకుంటూ ఉంటే అది వినపడుతుంది. మనిషికి బొత్తిగా మతి లేదండి. చూడండి బాబు ఏం చేస్తున్నాడో అన్నాడు తహసీల్దార్ సజ్జన్ సింగ్. ఇలాగే 1-2 మాసాలు గడిచింది. శూన్యమైన పాఠశాలలో కూర్చొని మటుక్నాథ్ ఉత్సాహం ఎంతమాత్రం తరిగిపోకుండా పాఠాలు చెప్పేస్తున్నాడు.
ప్రొద్దుట ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి పాఠాలు చెప్తాడు. ఇలా ఉండగా సరస్వతి పూజ వచ్చింది. ప్రతి ఏడు కచేరీలో వాగ్దేవికి పూజలు, పురస్కారాలు లోటు లేకుండా జరుగుతాయి. ఈ అడవిలో ప్రతిమ ఎలా చేయటం? మటుక్నాథ్ తన బడిలో వేరే పూజ ఏర్పాటు చేస్తున్నాడని తెలిసింది. స్వయంగా ప్రతిమ తయారు చేస్తాడట. 60 ఏళ్ల వృద్ధుడికి ఎంత ఉత్సాహం, ఎంత ఓపిక! తన చేతులతో తానే ఒక చిన్న పూజా విగ్రహం తయారు చేశాడు. బడిలో విడిగా పూజ జరిగింది. వృద్ధుడు నవ్వు ముఖంతో చెప్పాడు, బాబుగారు, ఇది మా వంశంలో ఉన్న పూజ. నా తండ్రి చాలా కాలం తన బడిలో పూజా విగ్రహం చేయించి పూజలు జరిపించేవాడు. నా చిన్నతనంలో చూశాను. నేటికి మళ్ళీ నా బడిలో అని ఉప్పొంగిపోయాడు. కానీ బడి ఏది? అయితే ఈ మాట అతనితో మాత్రం అనలేదు. సరస్వతి పూజ అయిన 10-12 రోజులకు ఒకనాడు మటుక్నాథ్ పండిట్ నా దగ్గరకు వచ్చి చెప్పాడు, తన బడిలో ఒక శిష్యుడు వచ్చి చేరాడని. ఇవాళే ఎక్కడి నుంచో వచ్చాడు. మటుక్నాథ్ శిష్యుని తీసుకొచ్చి నా ముందు హాజరు పెట్టాడు. 14-15 ఏళ్ల కుర్రవాడు. నల్లగా బక్కగా ఉన్నాడు. మైథిలి బ్రాహ్మణుడు. బొత్తిగా బీదవాడు. ఒంటి మీద ఉన్న బట్ట తప్ప మరొకటి లేదతనికి. మటుక్నాథ్ ఉత్సాహం చూడవలసిందే. తనకి తినడానికి లేదు. ఆ శిష్యుడి పోషణ భారం కూడా తన పైన వేసుకొని కూర్చున్నాడు. ఇది తన కులవృత్తి. ఇన్నాళ్ళు శిష్యులు లేకపోయినా ఏదో విధంగా బడి అంటూ నెట్టుకొస్తున్నాడు. ఇప్పుడు విద్య నేర్చుకుంటానంటూ వచ్చిన వాడిని పొమ్మనలేడు. 2-3 మాసాల చూసేసరికి మరో 2-3 శిష్యులు పోగైనారు బడిలో. వాళ్ళకి ఒక పూట తింటే 2వ పూట పస్తు. సిపాయిలు చందాలు వేసి జొన్న పిండి, గోధుమ పిండి, చీనాగడ్డి, పప్పు పిండి ఇస్తున్నారు. కచేరీ నుంచి నేను కొంత సహాయం చేస్తున్నాను. అడవిలో దుంపలు తెస్తారు శిష్యులు. అవే వండుకొని తింటే పూట గడిచిపోతుంది. మటుక్నాథ్ కూడా అలాగే కాలక్షేపం చేస్తున్నాడు. రాత్రి 10-11 గంటల దాకా మటుక్నాథ్ శిష్యులను బడి ముందు హరితకీ వృక్షం క్రింద కూర్చోబెట్టి పాఠాలు చెబుతూనే ఉంటాడు. వెన్నెల ఉన్నా సరే, చీకటైనా సరే, దీపం పెట్టడానికి చమురు కూడా లేదు. ఒక విషయంలో నాకెంతో ఆశ్చర్యం కలిగింది. బడి కోసం స్థలము, ఇల్లు అడగటం మినహా మటుక్నాథ్ ఎన్నడూ ఎలాంటి ఆర్థిక సహాయం నన్ను కోరలేదు. రోజు గడవడం లేదు, దారి చూపిండని ఒక్కనాడు అనలేదు. ఎవరికీ ఏమి చెప్పుకోడు. సిపాయిలు వాళ్ళంతట వాళ్ళే తోచినది ఇచ్చేవాళ్ళు. కథ కొనసాగుతుంది. మరిన్ని విషయాలకై ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.